అయినా ఎవరికైనా కావాలి కాబట్టి నెట్వర్కింగ్ అనేది నేర్చుకున్నాం. ఓకే, సరే అదంతా గొడవ పక్కన పెడితే అసలు యాక్చువల్గా మనకి ఐపీ అడ్రస్లు చూసాం. ఐపీ అడ్రస్, రైట్, ఐపీ అడ్రస్లు చూసాం. సరే, అసలు ఈ ఐపీ అడ్రస్లు అనేవి మనకి రేంజెస్ కూడా చూసాం. అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి, ఓకే, 0 to, ఓకే, 255 రేంజ్ యాక్చువల్గా. అట్లా 0 నుంచి 255 రేంజ్. ఆ క్రమంలోనే ఎస్ 10.5.6.10 సంథింగ్ కాల్డ్ ఆర్ 192.168.1.1 ఇట్లా ఈ మాదిరిగా ఆ రేంజెస్ వస్తున్నాయి. అంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇదిగో మళ్ళీ ఇంకోసారి 172, నిన్న చూసారు మీరు, 172, 32, 31, 0 ఇట్లా ఈ మాదిరిగా కూడా వస్తాయి. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యే సిరీస్ ఏంది, 10, 192. అంటే ఈ సిరీస్నే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైతే ఫస్ట్ ఆక్టెక్ట్, దీన్నే మనం ఫస్ట్ ఆక్టెక్ట్ అంటున్నామో, ఈ ఫస్ట్ ఆక్టెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 10 అనేది ఫస్ట్ ఆక్టెక్ట్, ఎస్, 192 ఫస్ట్ ఆక్టెక్ట్, 172 ఫస్ట్ ఆక్టెక్ట్. అట్లా ఆ మాదిరిగా ఇవన్నీ కూడా ఈ రేంజ్లోనే ఉంటాయి. ఓ, ఓకే ఓకే, 0 to 255. ఓకే, అయితే అసలు యాక్చువల్గా వీటిని మనం ఐపీ అడ్రస్లు అంటున్నాం. అంటే ఇన్ని కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ చాలా వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అంటే జీరో మొదలు పెట్టుకొని డాష్ 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 ఇలాగ వస్తాయి అంటున్నాం. వీటినే మనం ఐపీ అడ్రస్లు అంటున్నాం. రైట్. అసలు యాక్చువల్గా ఈ ఐపీ అడ్రస్లు అనేది ఎవరు అసలు డిసైడ్ చేస్తున్నారు, ఎవరు మనకి అలొకేట్ చేస్తున్నారు, అసలు హూ ఇస్ ద బిహైండ్ పర్సన్? ఐపీ అడ్రస్లకి ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే దట్ ఈస్ వాట్ అన్ ఆర్గనైజేషన్ ఉంది యాక్చువల్గా. ఈ వ్యక్తి, ఇతను ఏం చేస్తున్నాడంటే మనకి, అంటే గ్లోబల్, ఇతను గ్లోబల్ యూనివర్సల్, అతను మనకి ఐపీలు ఇస్తున్నాడు, ఎలకేషన్ డిస్ట్రిబ్యూషన్ అదంతా. ఐపీలు ఎలకేషన్ డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటున్నాడు. అతను ఐపీలు అడ్రస్లు డిస్ట్రిబ్యూషనే కాకుండా, అర్థమైందా? దట్ మీన్స్ వాట్, ఎవ్రీ ఐపీ అడ్రస్ ఇదిగో ఆ, మనకి యూనిక్గా ఉండాలి. కండిషన్ నెంబర్ 1, ఎవ్రీ ఐపీ అడ్రస్ మస్ట్ బి యూనిక్. మస్ట్ బి యూనిక్ అంటే అది ఖచ్చితంగా డూప్లికేట్ అవ్వకూడదు, తప్పకుండా అది యూనిక్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఐపీ అడ్రస్లో. ఆ తర్వాత అంటే ఈయన ఐపీ అడ్రస్ డిస్ట్రిబ్యూషన్ ఎలకేషన్ ఏం తీసుకున్నాడు, ఎవరు, ఈ పర్సన్, ఫస్ట్ పర్సన్ అనుకోండి, ఫస్ట్ పర్సన్ తీసుకున్నాడు. అయితే ఈ ఫస్ట్ పర్సన్ ఐపీ అడ్రస్లు ఎలకేషన్ అదే కాకుండా ఈ కెన్ ఆల్సో డీల్ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్ లైక్ సంథింగ్ కాల్డ్, మనకు తెలుసు ఆల్రెడీ, అది డిఎన్ఎస్. ఓ, డిఎన్ఎస్ని కూడా డీల్ చేస్తాడు ఇతనే. అంటే ఐపీ అడ్రస్లు ఇతనే డీల్ చేస్తున్నాడు, డిఎన్ఎస్లు కూడా ఇతనే డీల్ చేస్తున్నాడు. అంటే ఐపీ అడ్రస్ ఎలకేషను, డొమైన్స్ నేమ్స్, అర్థమైంది? ఆ డొమైన్స్ నేమ్స్ అవన్నీ మనం ఇచ్చినప్పుడు మనకు అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ యాక్చువల్. డిఎన్ఎస్ అంటే ఏంది, డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే, ఈ బాధ్యతను కూడా ఇతనే మెయింటైన్ చేస్తున్నాడు, డొమైన్ నేమ్ సిస్టమ్. అర్థమైందా? సో దట్ మీన్స్ వాట్, సింపుల్గా చెప్పాలంటే ఈయన డొమైన్స్ మీద కూడా కంట్రోల్ తీసుకున్నాడు అంటున్నాను. డొమైన్స్ మీద కూడా, డొమైన్స్ డొమైన్స్ మీద కూడా కంట్రోల్ తీసుకున్నాడు, ఐపీ అడ్రస్ల మీద కూడా కంట్రోల్ తీసుకున్నాడు. ఇక డొమైన్స్ మీద కంట్రోల్ తీసుకున్నాడు అంటే డిఎన్ఎస్ అంతా ఇతని హ్యాండ్ ఓవర్లో నడుస్తుందని అర్థం. మేనేజింగ్ బై దిస్ ఫెలో, డొమైన్స్ మేనేజింగ్, డిస్ట్రిబ్యూషన్ మేనేజింగ్, మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై దిస్ ఫెలో. దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, నాట్ ఇన్ ఇండియా. దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ పర్సన్, ఇన్ యాక్చువల్ గ్లోబల్ వ్యక్తి. We considered as a global, okay, person, right? If this person can deal with IP addresses and domains also, domains. So domains అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీకు బిజినెస్ డొమైన్స్, డీల్స్ విత్ బిజినెస్ డొమైన్స్. అండ్ ఆ బిజినెస్ డొమైన్స్ కూడా మస్ట్ బి యూనిక్ అని డిసైడ్ చేశాడు ఈయన. ద డొమైన్స్ నేమ్ మస్ట్ బి యూనిక్ అన్నాడు. ఓకే ఓకే, అవి కూడా ఐపీ అడ్రస్లు కూడా మస్ట్ బి యూనిక్ అండ్ డొమైన్ నేమ్స్ ఆల్సో మస్ట్ బి యూనిక్. అదేంటది, డొమైన్ నేమ్స్ ఇచ్చేది గోడాడీ కదా. అవు, గోడాడే, కానీ గోడాడీ మస్ట్ వర్క్ అండర్ దిస్ ఆర్గనైజేషన్, అండర్ దిస్ ఫెలో, అంతే. గోడాడీ అవ్వచ్చు, హోస్ట్రింగర్ అవ్వచ్చు, ఈవెన్ ఏడబ్ల్యూఎస్ రౌట్ 53 అవ్వచ్చు, ఆ బిగ్ రాక్ అవ్వచ్చు, ఎవరైనా సరే డొమైన్స్ని సేల్ చేసేవాళ్ళు వీళ్ళకి లోబడి మాత్రమే పనిచేయాలి. అండర్ దిస్
ఆర్గనైజేషన్ దే కెన్ వర్క్, అదర్వైజ్ ఇక్కడ కట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా మొత్తం ఈ ఈ ఈ పర్సన్ డొమైన్స్ గురించి, ఐపీ అడ్రస్ల గురించి వర్క్ చేస్తూ ఉంటాడు ఇంటర్నేషనల్ ఇతను. డొమైన్స్, సరే డొమైన్స్ అంటే మాకు తెలియదు అన్న వాళ్ళకి అదే www.abcbank.com ఇది డొమైన్ అంతే. సో www.vensro.com ఇది డొమైన్ అంతే. ఇట్లా ఈ మాదిరిగా ఇవి డొమైన్స్. ఈ బిజినెస్ డొమైన్స్ అనేది మనకి సేల్ చేసేవాళ్ళు ఇక్కడ అని చెప్పాను ఎప్పుడు గతంలో, కానీ ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్తున్నాం. అక్కడ అసలు కంట్రోల్ చేసే వ్యక్తి ఉన్నాడు, అది ఒక ఆర్గనైజేషన్. ఎస్ ఎస్, యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అంటే డొమైన్సే కాకుండా ఐపీ అడ్రస్లు కూడా కంట్రోల్ చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఎలాగా? ఇదే, అది యూనిక్గా ఉండాలి, ఆ తర్వాత డొమైన్స్ యూనిక్గా ఉండాలి, అది యాజ్ వెల్ యాజ్ ఇన్వాలిడ్ ఇవ్వకూడదు, మళ్ళీ వ్యాలిడ్ ఇస్తూ ఉండాలి. దట్ మీన్స్ వర్డ్ మస్ట్ బి వ్యాలిడ్, ఇన్వాలిడ్స్ ఇవ్వకూడదు. సో ఇవన్నీ ఇతను కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఈ పర్సన్. రైట్ రైట్ రైట్. అంటే సార్ డొమైన్ నేమ్ సిస్టమ్ అన్నారు రాశారు, అదేంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డొమైన్స్ అంటే తెలిసింది, వెన్స్రో.com, తర్వాత సంథింగ్.com అని తెలిసింది. వాట్ అబౌట్ డొమైన్ నేమ్ సిస్టమ్? అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి అసలు అంటే, డొమైన్ నేమ్ సిస్టమ్ ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డొమైన్ తీసుకొని ఐపీ అడ్రస్లోకి కన్వర్ట్ చేస్తుంది. డొమైన్ నేమ్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన డొమైన్ నేమ్ తీసుకొని ఐపీ అడ్రస్లో కన్వర్ట్ చేస్తుంది. అది మీకు తెలుసు ఆల్రెడీ. ఇది లైనెక్స్ సర్వర్. ఇక్కడ నేను యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది. ఈ లైనెక్స్ సర్వర్ వచ్చేసి మనకి ఇదిగో 10.5.6.8 సంథింగ్ ఉందనుకోండి ఐపీ అడ్రస్. సో ఇక్కడ ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఈ విధంగా మెయింటైన్ చేస్తుంది మనకి రెండు భాగాలుగా. ఓకే ఓకే, ఇదేంది? దీన్ని మనం 10.5.6.8. సో ఇక్కడ ఏం చేస్తుంది, vansro.com, సారీ abcbank.com, ఇక్కడ abcbank.com. ఎస్ ఎస్, ఇట్లా. ఓకే, ఇంకొక సర్వర్ ఉందనుకోండి, అది వచ్చేసి 172.31.32.0 ఇది. ఇక్కడ నేను ఎస్ఎస్ వెన్స్రో.com వెబ్సైట్ నడిపిస్తున్నా, వెన్స్రో.com. ఓ, మళ్ళీ ఇక్కడ కింద మళ్ళీ ఇలా కాలం రాసుకుంటుంది మళ్ళీ వెంటనే ఏమని, ఇది వెన్స్రో.com. ఐపీ అడ్రస్ ఎంత? 172.31.320. ఇట్లా ఇలాగ ఈ మాదిరిగా. ఓకే, ఇట్లా ఈ మాదిరిగా మళ్ళీ. ఓకే, సో నౌ ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇది ఇట్లా అంటే ఇదంతా చెప్పాలంటే ఒక అడ్రస్ బుక్ మాదిరిగా. నీది ఏదైతే ఫోన్ ఉందో, ఆ ఫోన్ ఉందో మనం నేమ్ రాస్తాం, ఫోన్ నెంబర్ రాస్తాం, అది ఈ మాదిరిగా నేమ్ అండ్ నెంబర్ లాగా. ఇది ఫోన్ నేమ్ అంటే యూజర్ నేమ్, సారీ కస్టమర్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ లాగా ఇక్కడ కూడా డొమైన్స్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, ఇట్లాగా ఒక డేటాబేస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇదంతా చేస్తున్న పర్సన్ ఎవరై అంటే ఇదిగో డిఎన్ఎస్ఐ. ఓకే, దీన్నే అసలు యాక్చువల్గా మనమైతే ఫోన్ బుక్ అంటాం. మనం ఫోన్లో అరే కాంటాక్ట్స్ ఓపెన్ చేయంటాం. ఇక్కడ దీన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్నెట్ అడ్రస్ బుక్ అంటారు దీన్ని, ఇంటర్నెట్ అడ్రస్ బుక్ ఇది. ఓకే ఓకే, ఇంటర్నెట్ అడ్రస్ బుక్ అంటే, ఇంటర్నెట్ అడ్రస్ బుక్ అంటే రిక్వెస్ట్ అనేది ఇలా మనం ఇచ్చినప్పుడు, ఏది వెన్స్రో.comకి నేను కనెక్ట్ అవ్వాలమ్మా అని ఇచ్చినప్పుడు, ఇలా ఇలా రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు అది ఇంటర్నెట్ ద్వారాగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ ఇంటర్నెట్ ఏం చేస్తుంది, తన బుక్ను వెతుక్కుంటుంది, వెరిఫై చేస్తుంది. ఏమని, హయా నా బుక్ ఎక్కడ? ఇదిగో ఆల్రెడీ డిఫైన్ చేశాను నేను, నా పేరు ఏంది, నా పేరు డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. ఇదిగో ఈ విధంగా నేను డిఫైన్ చేశాను, నీకు కావాల్సినది ఎక్కడ? వీడెవడు, ఈ పర్సన్ వెంకట్ అనే పర్సన్. ఈ వెంకట్ ఏం అడుగుతున్నాడు, వెన్స్రో.comని కలవాలంటున్నాడు. ఓకే, అప్పుడు ఇంటర్నెట్ అనేది కమింగ్ టు దిస్ ప్లేస్. వెన్స్రో.com ఉందా? ఉంది. వెన్స్రో.comకి సంబంధించిన ఐపీ ఏంది, 172. 172 అంటే ఇట్లా రూట్. ఐపీ అడ్రస్ దేనికంటే టు రీచ్ ద సర్వర్, టు ఫైండ్ అవుట్ ద డివైస్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. టు ఫైండ్ అవుట్ ద డివైస్, టు రీచ్ ద సర్వర్ వి యూజ్ అన్ ఐపీ అడ్రస్. ఓకే, అసలు ఐపీ అడ్రస్లు అనేది ఈ విధంగా మనకు పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఈ రెండు కూడా సబ్జెక్టులు ఇంటర్ రిలేటెడ్ థింగ్స్ కాబట్టి, అక్కడ ఐపీ అడ్రస్లు ఇస్తుంది ఇదే పర్సన్, అక్కడ డొమైన్స్ నేమ్స్ ఇస్తుంది కూడా ఇదే పర్సన్. బట్ వాళ్ళందరూ కూడా గోడాడి
బిగ్ రాక్ అండ్ ఏడబ్ల్యూఎస్ వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? టోటల్గా వీళ్ళు అండర్ కంట్రోల్ నడవాలి. ఎవరు? ఈ ఫస్ట్ పర్సన్ కంట్రోల్లో నడుస్తున్నాడు. ఇది యాక్చువల్గా. అంటే ఈ మాదిరిగా ఇంటర్నెట్ అడ్రస్ బుక్ అనేది మనకు ఉపయోగపడేది. అడ్రస్ బుక్, ఇంటర్నెట్ అడ్రస్ బుక్ అంటారు దాన్ని. ఇంటర్నెట్ విల్ లుక్ ఇన్ టు దిస్ అడ్రస్ బుక్ అండ్ దే కెన్ ఫార్వర్డ్. అంటే ఇదేదైతే ఐపీ అడ్రస్ ఉందో అలా 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 ఇక్కడికి వస్తుంది. వెన్స్లో.com సెర్చ్. లైక్ సరే సార్, బాగానే ఉంది, ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది. సో దిస్ విల్ బి కంట్రోల్డ్ బై దిస్ ఫెలో నేమ్ ఇస్ వాట్ చెప్తా. ఫస్ట్ పర్సన్ నేను అనుకోండి, ఫస్ట్ పర్సన్. ఓకే ఓకే, ఫస్ట్ పర్సన్. అయితే గ్లోబల్గా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితోటి అమ్మో ఐపీ అడ్రస్లు, డొమైన్ నేమ్స్ ఇవన్నీ, డిఎన్ఎస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. అర్థమైందా? సో ఇక్కడ ఇదే డిఎన్ఎస్ అంటాం. ఇక్కడ డిఎన్ఎస్నే మనం సింపుల్గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్లో రౌట్ 53. ఓకే, ఎస్ ఎస్, డిఎన్ఎస్ పరిస్థితి రౌట్ 53, అది ఆల్రెడీ మీకు తెలుసు. Instead of DNS, we are using Route 53. Route 53 is a service in AWS Cloud which we are using for the DNS service. Sorry, DNS functionalities. With the help of Route 53, I am getting the DNS functionalities. DNS and domain name system. So with the help of this, Route 53, I am getting this kind of facilities. డిఎన్ఎస్, గతంలో డిఎన్ఎస్ ఉండేది. డిఎన్ఎస్ చాలా చాలా అంటే మెయింటెనెన్స్ అవి ఇవి చాలా ఉండేది. బట్ ఇప్పుడు ఏం మెయింటెనెన్స్ లేదు. జస్ట్ ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయిపోయి రౌట్ 53తో వర్క్ చేసుకుంటున్నాం, అంతే, సింపుల్. సరే సార్, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కెనాట్ ఏబుల్ టు స్ప్రెడ్ ఆల్ ద గ్లోబ్. సింపుల్గా చెప్పాలంటే అక్కడ మొత్తం వర్క్ చేయలేని పరిస్థితి వస్తుంది. మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, మేనేజింగ్ అవ్వచ్చు అని. అప్పుడు మనకి ఏమనుకుంటాం, మనం కోఆర్డినేట్స్ని ఏర్పాటు చేసుకుంటాం. దట్ ఫస్ట్ పర్సన్ మళ్ళీ ఏం చేశాడు, తనకు కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అలా కాదురా, నువ్వు నా కింద పని చేయాలి అంటే అసిస్టెంట్ అన్నట్టుగా. ఇక ఈ వ్యక్తి కొంచెం వర్క్ చేయడం మొదలుపెట్టాడు, అంటే రీజియన్ లెవెల్లో. ఓహో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటాయి, అన్ని దేశాలకు సంబంధించి ఇప్పుడు ఈ అసిస్టెంట్ కూడా చూసుకుంటాడు. అంటే ఓవరాల్ హెడ్ అతను ఫస్ట్ పర్సన్ అయితే, ఇప్పుడు సెకండ్ పర్సన్ వచ్చాడు పిక్చర్లోకి. ఓకే ఓకే, సెకండ్ పర్సన్ వచ్చాడు. ఈ సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు, సింపుల్గా మనకి పూర్తి స్థాయిలో అంటే ఐపీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలి ఏంది, మళ్ళీ ఇతను కూడా హ్యాండిల్ చేస్తున్నాడు. అర్థమైందా? దట్ మీన్స్ వాట్, ఇతను అంతా టోటల్గా చూసుకుంటున్నాడు. ఆ చూసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఎస్ఎస్ ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇతను ఇంకొక అతన్ని అసిస్ట్ చేసుకున్నాడు. అంటే ఇతను థర్డ్ పర్సన్. ఓహోహో, థర్డ్ పర్సన్ ఈయన. అంటే గ్లోబల్ అనే వ్యక్తికి ఫస్ట్ పర్సన్కి ఈయన అసిస్టెంట్గా ఉన్నాడు. అక్కడి నుంచి ఇతను ఇచ్చేసాడు ఇతను. ఇక ఇదంతా కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇలా కాదు, దేశాల్లో మొత్తం ఎలా రీజియన్స్ని డివైడ్ చేసుకోవాలో అలా డివైడ్ చేసి ఇతను పనిచేయటం మొదలుపెట్టాడు. రీజియన్స్ మీకు తెలుసోలే. అర్థమైంది ఏంది? ఐపీ అడ్రస్లే, ఇక్కడి నుంచి ఐపీ అడ్రస్లే. ఇప్పుడు దాకా ఈ ఆర్గనైజేషన్ 1 అనేది ఐపీ అడ్రస్లు డిఎన్ఎస్ ఏదైతే చేస్తుందో అదే మళ్ళీ అసిస్టెంట్ నెంబర్ 1 కూడా డీల్ చేయటం మొదలుపెట్టాడు. అసిస్టెంట్ నెంబర్ 1 ఏం చేశాడు, తెలివిగా ఆలోచించి ఇట్లా కాదని చెప్పేసి రీజియన్స్ పెట్టుకున్నాడు. అంటే రీజియన్స్ అంటే ఏంది, ఇప్పుడు నాకు సపోజ్ నాకు ఐపీ అడ్రస్లు కావాలా, ఎన్ని కావాలా, నాకు 1,00,000 ఐపీ అడ్రస్లు కావాలా. అయితే ఇదిగో ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళు. ఓహోహో, ఇతని దగ్గరికి వెళ్తే నాకు ఐపీ అడ్రస్లు ఇస్తాడు. లేదు లేదు, ఫస్ట్ పర్సన్ వద్దా, నో నో నో, సెకండ్ పర్సన్ వద్దా, నో 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 నో, ఇదిగో ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళు. ఓహో, నా కంట్రీ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ, నాకు 2,00,000 ఐపీస్ కావాలా. అప్పుడు వెంటనే ఇక్కడ నీకు దగ్గరలో ఉన్న వీడి దగ్గర కన్సల్ట్ అవ్వు. ఓహోహో, ఇట్లా ఇట్లా ఇలా సెట్ చేసుకుంటున్నాడు ఈయన. ఈ సెట్ చేసుకునే క్రమంలో ఆయన కూడా చాలా తెలివైనోడు. ఏ, ఈ తలనొప్పి నాకెందుకు రా బాబు, అసలు మీరు నా దగ్గరికి కూడా రాగాకండి అన్నాడు. మరి ఏం చేయమంటావు, ఏం లేదు, నేను ఒక ఫోర్త్ పర్సన్ అపాయింట్ చేస్తాను, అతని దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఫోర్త్ పర్సన్ ఎవరు? ఫోర్త్ పర్సన్ ఈయన. అసలు యాక్చువల్గా ఓహోహో, ఈయన దిస్ ఫోర్త్ పర్సన్. సింపుల్గా ఈయన దగ్గర అంటే ఇక్కడ ఇక ఈ సైడ్ కూడా తీసేసి ఇట్లాగ వచ్చేసి థర్డ్ పర్సన్ ఈయనకి మళ్ళీ బాధ్యతలు అప్పగించాడు. ఓహోహో, ఎస్ ఎస్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అరే బాబు ఫోర్త్ పర్సన్, ఇదిగో ఎవరైతే మీకు ఐపీ అడ్రస్లు, ఇంటర్నెట్ యాక్సెస్ అవన్నీ కావాలంటారో నువ్వు డీల్ చేస్తా ఉండే ఇక నుంచి.
అంటే దాని అర్థం ఏంటంటే నాలుగో పర్సన్ ఈ విధంతా చేస్తున్నాడు. అంటే ఇలాగ నాలుగో పర్సన్లు ఈ ప్రపంచంలో ఎన్ని లక్షల మంది ఉంటారో తెలియదు ఈ నాలుగో పర్సన్స్. అంటే ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, అంటే ఈ ఫోర్త్ పర్సనే ఇట్లా ఈ మాదిరిగా స్ప్రెడ్ అయిపోయాడు. ఏ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియా, ఏ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియాలో స్ప్రెడ్ అయిపోయాడు ఈ ఫోర్త్ పర్సనే. ఓహో, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ సరాసరి మనం ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకుంటున్నాం. వాళ్ళే మనకు ఐపీ అడ్రస్లు అసైన్ చేసి ఇచ్చేస్తున్నారు. అంటే ఈ బాధ్యత అంతా కూడా ఇట్లా జరిగిందనమాట. అంటే థర్డ్ పర్సన్ నుంచి ఈ మాదిరిగా మళ్ళీ చాలా మంది పర్సన్స్ వచ్చేసారు. మనకు దగ్గర ఎవరో వాళ్ళని తీసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళనే మనం ఏమంటామంటే, చూడండి ఫోర్త్ పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడిని నేను కన్సల్ట్ అయ్యా. నా పేరు ఏంటంటే, అయ్యా బాబు మేము శాంసంగ్ కంపెనీ, మేము 2 లక్షలు కాదు 20 లక్షల ఫోన్లు తయారు చేసాం. మా ఫోన్లకి ఇంటర్నెట్ యాక్సెస్ రావాలి మహాప్రభు, యాజ్ వెల్ యాజ్ ఐపీలు కూడా రావాలి చెప్పు అన్నాడు. ఓహోహో, అంటే నీ ఫోన్లకి ఐపీలు ఇంటర్నెట్ యాక్సెస్ రావాలంటే ఇతను సంప్రదించాలి. అంటే ఈ ఫోర్త్ పర్సనే వీళ్ళందరూ స్ప్రెడ్ అయిపోయారు. వాళ్ళు రకరకాలుగా టీమ్స్గా విడిపోయారు. ఆహాహా, ఈయన ఏం చేస్తాడు, మొబైల్స్కి వాటికి వీటికి అది ఐపీలు ఇంటర్నెట్ యాక్సెస్ అతను ఇష్టం, అతను మొదలు పెట్టాడు. మళ్ళీ వేరే పర్సన్ వచ్చాడు, ఇంకో పర్సన్ వచ్చి బాబు మాకు చాలా సర్వర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ అవే సర్వర్లకి డివైజెస్కి కంప్యూటర్లకి నేను ఇచ్చేవాడిని కాదమ్మా. ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఈ పర్సన్ దగ్గర కలువు అన్నాడు. ఓహోహో, ఈ పర్సన్ వేరే. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, కానీ ఏంటంటే ఇక్కడ రకరకాలుగా. ఓకే, అంటే సర్వర్లకి డివైజెస్కి కంప్యూటర్కి ఇంటర్నెట్ యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఐపీ అడ్రస్లు అవన్నీ డిస్ట్రిబ్యూషన్ అంతా ఇతను చూసుకుంటున్నాడు. అంటే ఇతని రోల్ స్పెషలైజ్డ్ రోల్ ఇది. అతని రోల్ ఏమో స్మార్ట్ ఫోన్స్కి వాటికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చే రోల్ అది. ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటారు. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఐపీఎల్ అనేది మనకి ఇంకో సాయంగా చెప్పాలంటే, మనకి ఈ ల్యాండ్ లైన్ కనెక్షన్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. అంటే టెలిఫోన్ తీగల నుంచి కూడా ఇంటర్నెట్ వస్తుంది. లైక్ ఇండియాలో అయితే బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ తీగల నుంచే. ఇంకా ఇంకోటి కూడా ఉంది, టెలిఫోన్ తీగల నుంచి ఇట్లా వస్తున్నాయి. అంటే ఇట్లాగా టెలిఫోన్ తీగల నుంచి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకోవడానికి ఈ పర్సన్ కలవాలి. ఇది యాక్చువల్గా స్టోరీ. అంటే ఈ విధంగా మనకి గ్లోబల్లో ఉన్న ఈ వ్యక్తి తన నెట్వర్క్, తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా మనకి ఇంటర్నెట్ సౌకర్యం అందజేస్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది. అంటే ఇక్కడ మనకి స్కోప్ ఏంది అంటే, ఇదిగో ఇక్కడే చాలా మంది ఉంటారు. అంటే ఏ స్పెషలైజేషన్కి ఆ స్పెషలైజేషన్ ఉన్నారు అక్కడ. ఏ స్పెషలైజేషన్కి ఆ స్పెషలైజేషన్. ఒకళ్ళేమో డివైజెస్కి సర్వర్లకి ఐపీ అడ్రస్లు ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తే, మరొకళ్ళేమో స్మార్ట్ ఫోన్కి వాటికి ఐపీ అడ్రస్లు ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నారు. మరొకళ్ళేమో టెలిఫోన్ తీగల ద్వారాగా ఇంటర్నెట్ యాక్సెస్ ఐపీ అడ్రస్లు అట్లిస్తున్నారు. అంటే రకరకాల పీపుల్ అనమాట వీళ్ళు. అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ అండర్ కంట్రోల్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కింద వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇలాగా రకరకాలుగా మన రిక్వైర్మెంట్ ఏదైనప్పుడు ఆ పర్సన్నే పోయి కలవాలి. అర్థమైందా? అంటే థర్డ్ పర్సన్ తర్వాత వచ్చే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారా సార్? చాలా మంది ఉన్నారు, అదే నేను చెప్పేది. ఓకే ఓకే, ఎస్ ఎస్, ఇప్పుడు పిక్చర్ అయితే మీకు అర్థమైంది. చూడండి, ఇదిగోండి ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తాను మీకు ఈజీగా అర్థమైంది. అంటే ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ పర్సన్ ఉన్నాడు. సో అతని నుంచి మళ్ళీ సెకండ్ పర్సన్ వచ్చాడు. సెకండ్ పర్సన్ నుంచి మళ్ళీ థర్డ్ పర్సన్ వచ్చేసాడు. థర్డ్ పర్సన్, ఇక థర్డ్ పర్సన్ నుంచి ఇక నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసారు వెంటనే. థర్డ్ పర్సన్ నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసారు ఇక. అంటే వాళ్ళనే మనం ఫోర్త్ కేటగిరీ అంటాం అనుకో. అంటే ఫోర్త్ స్టేజ్, ఇక్కడ ఫోర్త్ స్టేజ్. ఈ ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వచ్చారు. ఒక పర్సన్ ఏమో మొబైల్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఐపీ అడ్రస్లు ఇస్తే, ఇంకో పర్సన్ ఏమో యాక్చువల్గా ఇదిగో సర్వర్లకి, ఉమ్, సర్వర్లకి, తర్వాత డివైజెస్కి ఐపీలు ఇవ్వటం మొదలుపెట్టాడు. తర్వాత మన సీసీ క్యామ్స్ కూడా ఐపీలు ఉంటాయి, సీసీ క్యామ్లకు కూడా ఐపీలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈయన ఆ స్థాయిలో వర్క్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, అంటే ఫోర్త్ స్టేజ్లో వీళ్ళందరూ. సో ఆయన ఏం చేస్తున్నాడు, టెలిఫోన్ లైన్ ద్వారాగా ఇంటర్నెట్ యాక్సెస్ అవన్నీ అతను చూసుకుంటున్నాడు. అంటే థర్డ్ పర్సన్ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పింది అనమాట. అసలు యాక్చువల్గా ఇది స్టోరీ. సో ఇక్కడ ఇదిగో అక్కడ మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అనేది మనం చూడం బాస్. ఓకే ఓకే, మనకు చూడడం అసలు మనకు తెలియదు కూడా అది.
అదంతా ఇంటర్నల్ ప్రాసెస్. ఓకే, ఫోర్త్ స్టేజ్ నుంచి మనం కన్సల్ట్ అవుతున్నాం వాళ్ళకి. అంటే మీరు ఎప్పుడైనా సరే, అయ్యా బాబు నా పేరు ఇది సంథింగ్, ఐఎమ్ రిసైడింగ్ ఇన్ దిస్ ప్లేస్, ప్లీజ్ ప్రొవైడ్ మీ ఇంటర్నెట్ యాక్సెస్ అంటావు మీరు. ఒక అర్జీ పెట్టుకొని, అప్లికేషన్ పెట్టుకొని, ఇదిగో ఈ పర్సన్కి ఇస్తే నీది సర్వరా, నీది ల్యాప్టాపా, లేదా నీది సమ్ అదర్ డివైజా, దాన్ని బట్టి నీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తాడు, యాజ్ వెల్ యాజ్ ఐపీలు కూడా ఎలకేట్ అవుతున్నాయి. ఓకే ఓకే, ఈ పర్సన్ నుంచి అట్లా ఆ మాదిరిగా ఇదిగోయా నాది స్మార్ట్ ఫోన్స్, నాది బిజినెస్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది, మాది ఐఫోన్ సారీ మనం శాంసంగ్, ఒప్పో, రియల్మీ వాళ్ళందరూ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్, మేము స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్, మేము మొబైల్స్కి ఐపీలు కావాలి, యాజ్ వెల్ యాజ్ మాకు ఇంటర్నెట్ సౌకర్యం యాక్సెస్ కూడా ఉండాలి. అప్పుడు వాళ్ళు వీరితోనే కలుస్తున్నారు అంతే, సపరేట్గా. అంటే ఇదంతా ఏంది, వీళ్ళని ఏమని పిలుస్తారు ఏంటంటే ఐఎస్పి, ISPs, ISP1, ISP2, ISP3, like this, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐఎస్పీస్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. వీళ్ళు యాక్చువల్గా ఇదంతా చేస్తున్నారు. వాళ్ళ కింద అంటే థర్డ్ పర్సన్ కింద వీళ్ళందరూ పనిచేస్తున్నారు యాక్చువల్గా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, టైప్ 1 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు, టైప్ 2 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు, టైప్ 3 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఉన్నారు యాక్చువల్గా. ఆ విధంగా మనకి ఐపీలు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది జరుగుతూ ఉంది రియల్గా. సో అసలు టైప్ 1 ఐఎస్పీలు వీళ్ళు ఇట్లా పనిచేస్తూ ఉంటారు, టైప్ 2 ఐఎస్పీలు వీళ్ళు ఇట్లా పనిచేస్తారు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అవు సార్, మరి కరెక్టే, ఐఎస్పీలు అంటే మాకు తెలిసిపోయింది, బట్ థర్డ్ పర్సన్ ఎవరు? హూ ఇస్ ద థర్డ్ పర్సన్? ఎస్ ఎస్, అతన్ని మనం ఏమంటామంటే అతను కూడా ఒక ఆర్గనైజేషనే, పర్సన్ ఏం కాదు, ఈజ్ ఆర్గనైజేషన్. ఐఎస్పీ అనేది కూడా పర్సనా అయింది, ఆర్గనైజేషనే అది. ఆర్గనైజేషన్స్ అవన్నీ వాళ్ళు సంస్థలు డబ్బులు పెట్టుకొని కొనుక్కొని ఇక్కడ ఇక్కడ దగ్గర నుంచి, ఈ థర్డ్ పర్సన్ కూడా ఆర్గనైజేషనే. ఎస్ ఎస్, అతని నుంచి వీళ్ళు ఇవన్నీ తీసుకుంటారు యాక్చువల్గా. మేనేజెస్ ద అలొకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఐపీ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై థర్డ్ పర్సన్, రియల్గా చెప్పాలంటే. ఓకే ఓకే. సో ఈ మాదిరిగా మనం అంటే సార్ ఈ థర్డ్ పర్సన్ అంటున్నారు, ఏంది ఆర్గనైజేషన్ పేరేంటి, దాన్నే మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, ఆర్ఐఆర్. సార్ ఆర్ఐఆర్ అంటే ఏం సార్? ఆర్ఐఆర్ అంటే మనకి ఏం లేదు మిత్రమా, ఆర్ఐఆర్ అంటే రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రస్. ఏది? రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రీస్. వీళ్ళు రీజనల్ ఇంటర్నెట్, సార్ సరిగా రాయండి సార్ మీరు దయచేసి, రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రార్స్. సింపుల్గా వీళ్ళని ఈ పేరు అది, ఈ రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రార్స్. వీళ్ళు రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రార్స్ వీళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఓకే, మరి థర్డ్ పర్సన్ పేరు ఏంటి? థర్డ్ పర్సన్ పేరు మీకు చాలా మంది చెప్పుంటారు, చాలా మంది చాలా సందర్భాల్లో వాడతారు. దాని పేరే అయినా. ఓ ఓ ఓ అయినా అంటే వీడియన్, SIANA, అయినా. ఓకే, అయినా అంటే అసలు ఎవరు అసలు ఇతను, అసలు ఏంటిది అయినా అంటే ఏంటి భాష? ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్స్ అండ్ అథారిటీస్. ఇంటర్నెట్ అసైన్డ్ నెంబర్స్ అండ్ అథారిటీస్, ఆయన పేరు అది. అయినా అంటే ఇది ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, దాని పేరు ఏంది? ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ రాసి తర్వాత అసైన్డ్, ASSIGN, అసైన్డ్, ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్స్ అండ్ అథారిటీస్. పేరు అలా ఉంది ఆ సంస్థ పేరు, నెంబర్ అండ్ అథారిటీస్, ఆయన పేరు అది. ఇంటర్నెట్ అసైన్డ్ నెంబర్స్ అండ్ అథారిటీ, అతని పేరు అది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే ఓకే, మరి అసలు ఫస్ట్ పర్సన్ ఎవరు? ఇప్పుడు అయినా ఉన్నాడు, సెకండ్ పర్సన్ అన్నారు, బట్ వాట్ అబౌట్ ఫస్ట్ పర్సన్? అసలు ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మీకు చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. దాని పేరే ICANN. ఓ, ఇదేం పేరు సార్? ఎస్, ఇది అసలు ఫస్ట్ సంస్థ, అంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇది యాక్చువల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది స్టోరీ. ఇది మనకి ఈ ఫస్ట్ అసలు ఇతను చేస్తున్నాడు ఈ పని అంతా. ఓకే, సో టోటల్గా ఈజ్ ద పర్సన్ ఇస్ ప్రొవైడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అంటే దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విల్ బి కంట్రోల్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే సార్, యాక్చువల్గా వీళ్ళందరూ మరి ఇదంతా చేస్తున్నారు కదా, రియల్గా మనం ఐఎస్పిలోనే మనం మాట్లాడుకుంటున్నాం, అంతే, మనం మాట్లాడుకునేది ఐఎస్పి. మరి ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ఇట్లా అడుగుతారు, నెట్వర్కింగ్ సబ్జెక్ట్ నీకు వచ్చు కదా, చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు మొత్తం అంటారు, చెప్పు.
ఫస్ట్ పర్సన్ ఏంది, సెకండ్ పర్సన్ ఏంది, థర్డ్ పర్సన్ ఏంది, మొత్తం చెప్పామా, ఎక్స్ప్లెయిన్ చేయమా అంటారు. అప్పుడు నువ్వు దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. సో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నెంబర్ వన్. సార్ నాకు తెలియదు సార్, నాకు అర్థం కాదు సార్ అనేది అదే వేరే గొడవ. కానీ ఏంటంటే మనం సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనం చేస్తూనే ఉండాలి. అర్థమైందా? సో ఇదే యాక్చువల్గా అంటే మనం తెలిసింది ఏంటంటే ఐఎస్పీసే. సో ద ఐఎస్పీస్ కెన్ ప్రొవైడ్ అన్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ద యూజర్స్, అదే మనకు తెలిసింది. బట్ ఇంటర్నల్గా వాళ్ళే ఇదంతా ఐపీలో అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇస్తాను. మీరు కావాలంటే మీరు ఎప్పుడైనా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ కానీ తీసుకుంటే మీకు ఒక ఐపీ వస్తుంది సింపుల్గా. ఐపీతోనే యాక్సెస్ అవుతూ ఉంటుంది. యాక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే మీది ఏదైతే ఉందో సింపుల్గా, అంటే అసలు ఐపీస్ దేనికి సార్? టు ఐడెంటిఫై అ డివైస్, టు రీచ్ ద సర్వర్, టు రీచ్ ద డెస్టినేషన్ వి యూస్ అన్ ఐపీ. అంటే టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ వి యూస్ అన్ ఐపీ. మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడుకోవాలంటే ఐపీ అడ్రస్తోనే. ఇప్పుడు అరే బాబు నువ్వు ఉన్నావు, లేకపోతే ఇంకో పర్సన్ ఉన్నాడు, మీ ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఎలాగా? వాట్సాప్ నెంబర్ ఆర్ ఫోన్ నెంబర్, లైక్ దిస్. మనం ఒక రెండు డివైజెస్ మాట్లాడుకోవాలంటే వాళ్ళకి ఏముందంటే ఐపీలు ఉన్నాయి. ఐపీ అనేది లేకపోతే మాట్లాడుకోలేవా? నో వే, కమ్యూనికేషన్ జరగదు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అన్ ఐపీ అడ్రస్ ఐ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఇలాగా సింపుల్గా అదంతా కూడా ఈ విధంగా వీళ్ళందరూ ఇది చేస్తున్నారు రియల్గా చెప్పాలంటే వీళ్ళు. అయితే ఇక్కడ ఐఎస్పి 1, ఐఎస్పి 2, ఐఎస్పి 3 అని మీరు ఇచ్చారు కదా. ఏం పేర్లు లేవా ఏంది వాళ్ళకి? అంటే స్పెషలైజేషన్ ఉంది కదా. ఎస్ ఎస్, వాళ్ళకి కూడా పేర్లు ఉన్నాయి. అంటే మనం యాక్చువల్గా హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ సర్వర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇది మనకి ఏది సర్వర్లకి, ల్యాప్టాప్స్కి, డివైజెస్కి, కెమెరాస్కి యాక్సెస్ ప్రొవైడ్ ఐఎస్పి 1 అని చెప్పామే. దాన్ని మనం అంటే టెక్నికల్గా ఎలా మాట్లాడాలంటే బ్రాడ్బ్యాండ్ ఐఎస్పీస్ అంటాం వాటిని. ఓకే, బ్రాడ్బ్యాండ్ ఐఎస్పీస్ అవి అవి ఇలాగా కనెక్షన్స్ ఇస్తాయి మనకి. ఓకే, ఇందాక మీరు మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ అవన్నారు కదా, వాటిని ఏమని పిలుస్తున్నారు యాక్చువల్గా? అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, అది మొబైల్ ఐఎస్పీస్. మొబైల్ స్మార్ట్ ఫోన్స్కి ఇచ్చేవాడిని మొబైల్ ఐఎస్పీస్. మొబైల్ ఐఎస్పీస్. ఓకే, రైట్ రైట్. మరి సార్ ఇక్కడ వీటిని మనం ఏమని పిలుస్తాం? చెప్పాలంటే అది డైలప్ అలా పిలిచేవాళ్ళు. ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ బ్రాడ్బ్యాండే. డైలప్, డైలప్ ఐఎస్పీస్ వాళ్ళు. డైలప్ ఐఎస్పీస్ అన్నమాట. అంటే డైలప్ ఐఎస్పీస్ అనేది ఓల్డ్ ఫ్యాషన్, ఇప్పుడు లేదు. ఓల్డ్ ఫ్యాషన్ అంటే ఎప్పుడు అంటే మనకి బాగా 2002, 2003, 2004 ఇట్లా అప్పుడు ఇదంతా డ్యూయల్. అర్థమైందా? అంటే డైలప్ ఐఎస్పీస్ వాడేవాళ్ళం, డైలప్ ఐఎస్పీస్ ఎక్కువగా 2002, 2003 అవన్నీ. అప్పుడు ఏంటంటే మనకి బిఎస్ఎన్ఎల్, 2004, 2005లో కూడా బిఎస్ఎన్ఎల్ అదే వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఇంటర్నెట్ కదా. వాళ్ళే డైలప్ ఐఎస్పీస్ అంటారు వాటిని, అట్లాంటి వాటిని అట్లా. సో డైలప్ ఐఎస్పీస్ అండ్ మొబైల్ ఐఎస్పీస్ అండ్ బ్రాడ్బ్యాండ్ ఐఎస్పీస్ ఇట్లా చాలా ఉన్నాయి. సో మనమైతే బ్రాడ్బ్యాండ్ ఐఎస్పీస్ నుంచి తీసుకుంటాం. సో డైలప్ ఐఎస్పీస్ అనేది కనెక్షన్లు ఇచ్చినా తీసుకుంటే కొంచెం స్లోగా ఉంటాయి. వెరీ 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 స్లో కంపేర్ దెన్ బ్రాడ్బ్యాండ్ ఐఎస్పీస్. వాటిని మనం బ్రాడ్బ్యాండ్ ఐఎస్పీస్ అంటాం. ఓకే, ఈ మాదిరిగా మనం సింపుల్గా చెప్తాం. సార్ మీరు అన్ని చెప్పారు, ఇక్కడ మాకు ఒక చిన్న విషయం మర్చిపోయారు. ఐసిఏఎన్ఎన్, ఇది ఫుల్ ఫామ్ చెప్తే మేము రాసుకుంటాం సార్. ఏం లేదు బాబు, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ దాని పేరు. ఐ అంటే ఇంటర్నెట్, సి అంటే కార్పొరేషన్, ఇంటర్నెట్ కార్పొరేషన్. ఓకే, ఫర్ అసైన్డ్, ఇందాకలాగే అసైన్డ్, ఇక అక్కడి నుంచి కామన్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఇదే ఐసిఏఎన్ అంటే ఇది. ఐసిఏఎన్ఎన్, ఇది దాని పేరు, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఇది యాక్చువల్గా పిక్చరైజేషన్. యాక్చువల్గా ఇది కొంత మీకు ఇంటర్వ్యూలో ప్లస్ అయిపోతాయి. కొంత అవగాహన ఉంది మనకి అసలు ఎట్లా ఏంది అనుకుంటే ఇట్లా ఈ మాదిరిగా ఇస్తారు మనకి. ఓకే, సరే, ఇది సరే బాగుంది సార్. ఇక మనకి
ఈ ఐపీ అడ్రస్లు గొడవ అర్థమైపోయింది. సో ఐపీ అడ్రస్లు కూడా మనం చెప్పాం ఆల్రెడీ, ఎక్కడ వరకు ఉంటాయి కూడా చెప్పాం, దాని రేంజెస్ కూడా మనం చెప్పాం, దాని రేంజెస్ కూడా చెప్పాం. ఓకే. సో దా రేంజెస్లో మనకి ఇదిగోండి ఐపీవి వర్షన్ 4 గురించి మనం మాట్లాడాం. ఐపీవి వర్షన్ 4లో మనం ఏం మాట్లాడాం? సింపుల్గా 192.168.131.1. ఎస్, ఇది ఐపీ అడ్రస్ అంటే. దీన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, ఫోర్త్ ఆక్టెట్, ఇట్లా ఈ మాదిరిగా. సో కాబట్టి ఇది ఫస్ట్ ఆక్టెక్ట్ అనేది 8 బిట్స్ అంతే. ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్. కాబట్టి టోటల్గా 32 బిట్, 32 బిట్స్. కాబట్టి IPv4 అనేది 30 బిట్ మోడల్ అంతే. ఇది మనం ప్రపంచం మొత్తం ఇదే వాడుతుంది. IPv6 కాదా? IPv6 ఇప్పుడే కాదు, స్టార్ట్ అయింది తర్వాత, ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది అయిపోలే ఇంకా. IPv4లోనే ఉన్నారు చాలా మంది ప్రపంచంలో మొత్తం, అందరూ కూడా IPv4లోనే వాడదు. ఇది 30 బిట్ అడ్రస్సింగ్ మోడ్ అంటే ఇది. సింపుల్గా 8 బిట్స్, 8 బిట్, 8 బిట్స్, 8 బిట్స్, ఇట్లా ఈ మాదిరిగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాం. రైట్. సరే, బాగానే ఉంది సార్. బట్ వీ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ ఐపీస్. సింపుల్గా వీ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ ఐపీస్. సార్, అది పబ్లిక్ ఐపీ అడ్రస్లు, ప్రైవేట్ ఐపీ అడ్రస్లు మనకి వస్తాయి ఎలాగంటే విత్ ద హెల్ప్ ఆఫ్ నాట్. NET, network address translator. With the help of NAT, I'll get the public IP address. అంటే మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఇస్తే అది పబ్లిక్ ఐపీ అడ్రస్ను జనరేట్ చేస్తుంది. ఎవరు? నాట్. అండ్ సింపుల్గా చెప్పాలంటే NET నాట్. అవే, అది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. అది ఎలా జరుగుతుందంటే ప్రైవేటు ప్లస్ పబ్లిక్. సో ఈ పబ్లిక్ అడ్రస్తోనే మనం ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతున్నాం. I can access the device through this public IP address only, not private. ప్రైవేట్ అంటే అది నా ప్రాపర్టీ, ఇది ప్రైవేట్. ఇది యాక్చువల్గా ఇది నేను ఎవరికి కూడా షేర్ చేయను. అందుకోసం నా పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి మరొక డివైస్ కనెక్ట్ అవుతుంటాను. అది నా ల్యాప్టాప్ అయినా సరే. నా ల్యాప్టాప్ ఇదే ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ మై ల్యాప్టాప్. ఓకే. ఇలా జరిగిన తర్వాత నా ల్యాప్టాప్ నుంచి ప్రైవేట్ ఐపీ అడ్రస్కే వస్తుంది యాక్చువల్గా. మీకు తెలుసు ఆల్రెడీ, ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి ఇక్కడ ఐఎస్పి దగ్గరికి రీచ్ అయ్యింది. ఐఎస్పి వాడు ఏం చేస్తాడు? ఇక్కడ నాటింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేసి మన ప్రైవేట్ ఐపీ అడ్రస్ 1.2.3.5 అనేది వాడి దగ్గర పెట్టేసుకొని అక్కడి నుంచి NAT ఉపయోగించి పబ్లిక్ ఐపీ అడ్రస్ని జనరేట్ చేస్తాడు. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ సహాయంతో నేను ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి ఇలా 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 ఆ డివైస్ని యాక్సెస్ చేసుకున్నాను, ఆ రిసోర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నా. యాక్చువల్గా ఇది నాట్ అనేది మీడియేటర్ యాక్చువల్గా. ఇట్లా ఈ విధంగా అంటే ఇట్ ఈస్ జనరేటింగ్ ద ఐపీ అడ్రస్ ఫర్ గ్లోబల్ పర్పస్, ఫర్ పబ్లిక్ పర్పస్. దట్స్ ఇట్. ఎట్లా ఈ మాదిరి అంటే నా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎవరికి తెలియదు. అందుకోసమే కదా సార్ ఎక్కడి నుంచో నాకు ఒక మెసేజ్ వచ్చింది, దయచేసి దాన్ని మీరు కేసు ఫైల్ చేసి తీసుకోండి, జాగ్రత్తగా చేయండి అని. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అడుగుతారు, అయ్యా బాబు ఒక 1 మంత్ టైం పట్టింది. ఎందుకు? వాళ్ళు వెరిఫై చేసుకోవాలా. అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ప్రకారం వెళ్ళిపోయి అలా 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 ఐఎస్పి దగ్గరికి వెళ్తారు. బాబు ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్, మాకు ఆ అడ్రస్ నుంచి ఇట్లా మెసేజ్లు వస్తున్నాయి, ఫైండ్ అవుట్ చేయి. అప్పుడు ఐఎస్పి వాడి దగ్గర ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ప్రైవేట్ వాడు వీడు, ఈ ఐపీ అడ్రస్ ఎవరికి ఇచ్చాను నేను? ఆ వీడున్నాడు. అయితే ఒక పని చేయి, వీడే వెళ్ళిపో. వాడి అడ్రస్ ఉందా? మొత్తం ఉంది అడ్రస్. ఆధార్ నెంబర్తో ఆధార్, మీరు ఏదైతే పాస్పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అవి ఇచ్చేంచావో, మొబైల్ నెంబర్ అన్ని ఐఎస్పి వాళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తారు, మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే. దట్ ఈస్ పాసిబుల్ విత్ ఐఎస్పీస్. సో అందుకోసం వాళ్ళు దే టేక్ సమ్ మోర్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఆల్ దీస్ థింగ్స్, రైట్. సరే, అది యాక్చువల్గా ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, రైట్. అది కొంచెం మీకు తెలుసు. దట్ మీన్స్ వాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాట్ ఐ కెన్ క్రియేట్ పబ్లిక్ ఐపీస్. సింపుల్గా చెప్పాలంటే. సరే సార్, ఇదంతా మాకు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్గా ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇది ఈ ఐపీస్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నారు, ఎలా వస్తున్నాయి, ఎన్ని ఐపీస్ నాకు కావాలంటే రేంజ్ ఎట్లా అనేదాన్ని మనం మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ చూడండి, మీరు యాక్చువల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు. మనం లెట్స్ ఇప్పుడు సపోజ్ 1 అని రాసాం, ఓకే, లేదా 142 అని రాసా నేను, ఓకే, లేదా 155 అని రాసా, ఓకే,
వన్ రాసా, 154 టూ రాసా, 155 రాసా, ఇక నేను సంథింగ్ కాల్ 255 కూడా రాసా. ఇలా రాస్తూనే ఉన్నాను నెంబర్స్. ఒక సైడ్ ఈ నెంబర్స్ రాసా, మరొక సైడ్ ఎట్లా రాసానంటే ఇలా రాసా, 0010 0010 ఇట్లా రాస్తున్నా. అయ్యో, మొత్తం ఎన్ని 8 బిట్స్. మళ్ళీ రాసా, మళ్ళీ ఏం రాశాను, 0001 0010 అట్లా రాస్తున్నా. ఓహో, ఏ తేడాగా ఉంది, అవును మరి ఇట్లా రాస్తున్నా. ఇంకోసారి ఏం రాశాను, 10 10 00 ఇట్లా రాస్తున్నా. ఓ, మళ్ళీ ఇంకో నెంబర్ ఏం రాశాను, ఇట్లా 00 11 00 00 10 ఇట్లా రాస్తున్నా. ఓహోహో, అంటే మొత్తం 8 బిట్స్ ఇట్లా ఈ మాదిరిగా. అంటే మీరు వీటికి వాటికి డిఫరెన్స్ ఏందయ్యా అంటే, సో ఇలాంటి వాటిని మనం సింపుల్గా చెప్పాలంటే డెసిమల్ నెంబర్స్ అంటాం. ఓకే, వీటిని మనం ఏమంటాం అంటే బైనరీస్ అంటాం. అంటే జీరోస్ అండ్ వన్స్ ఉన్నదాన్ని బైనరీ నెంబర్స్ అంటాం యాక్చువల్గా. అది బైనరీ నెంబర్స్, ఇదేమో డెసిమల్ నెంబర్స్ యాక్చువల్గా. అలాగా వాస్తవంగా మనకి అంటే ఇక్కడ మనకి ఐపీలో చూస్తే కూడా మనకి ఎలాగున్నది, బిట్స్ 8 బిట్స్. ఇవి కూడా 8 బిట్సే. ఇక్కడ ఇక్కడ నేను రాసినవి కూడా 8 బిట్స్ అంతే. ఇక్కడ నేను రాసినవి కూడా 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్ రాసా. అంటే ఈ ఫార్మేట్లో ఉంది యాక్చువల్, 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ అని నేను ఫార్మేట్ ఇచ్చాను. డెసిమల్ అంటే ఈ మాదిరిగా ఉంటుంది డెసిమల్ నంబర్స్, ఇది బైనరీ నెంబర్స్ అంటే ఈ మాదిరిగా ఉంటుందని మీకు కొంచెం అవగాహన ఉంది ఆల్రెడీ, తెలుసు మీకు డెసిమల్ నంబర్స్ అంటే. డెసిమల్ నంబర్స్ అంటే కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది, తెలుసు. అయితే ఫ్రెండ్స్, మీరు డెసిమల్ నంబర్స్ని ఎప్పుడైనా సరే డెసిమల్, బైనరీ, సో డెసిమల్ అండ్ బైనరీ, డెసిమల్ నంబర్స్ మనం ఎప్పుడైనా సరే కౌంటింగ్ చేసేటప్పుడు మనం పవర్ ఆఫ్ 10 వాడతాం. సింపుల్గా చెప్పాలంటే పవర్ ఆఫ్ 10 అంటే, సింపుల్గా చెప్పాలంటే పవర్ ఆఫ్ 10 డెసిమల్ నంబర్స్ ఆర్ పవర్ ఆఫ్ 10. సింపుల్గా చెప్పాలంటే పవర్ ఆఫ్ 10 అంటే ఏం సార్, ఇది ఇట్లా ఈ మాదిరిగా రాసుకుంటాం. ఎట్లా చూపిస్తా చూడండి, ఇట్లా 10 to 0, అర్థమైందా, 10 to 1, 10 to సంథింగ్ కాల్ 2, ఇట్లా ఈ మాదిరిగా 10 to 1, 10 to 0, 10 to 0 ఇట్లా ఎలా రాస్తాం డెసిమల్. సో 10 to 1, 10 to 2, 10 to 3 ఇట్లా, 10 to 4, 10 to 5 ఇట్లా రాసుకుంటాం. అట్లా ఇది 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 డెసిమల్ నెంబర్స్. అదే బైనరీస్కి అయితే మనం 2తో స్టార్ట్ అయింది. 2 to 0, 2 to 1, 2 to 3, 2 to 4, 2 to 5, 2 to 6, 2 to 7, మొత్తం 8 బిట్స్ కదా, 2 to 8 ఇట్లా ఈ మధ్య ఇట్లా రాస్తాం. సార్ తప్పు రాశారు సార్, మీరు 2 ఎగరగొట్టారు అందుకని 8 వచ్చింది. ఎస్, అప్పుడు అందుకని మనం ఏంది 0 1 2 3 4 5 6, 2 to 4 ఇట్లా. అంటే ఇది బైనరీస్ని మనం ఇట్లా అంటే బైనరీస్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ పవర్ ఆఫ్ 2, డెసిమల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ మనం ఇట్లా ఈ మాదిరిగా 10తో చేస్తాం సింపుల్గా. ఇట్లా ఈ మాదిరిగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం సింపుల్గా. అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ అంటే ఎట్లా సార్, ఏంటిది అంటే మిత్రమా, మీరు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మాకు 2 to 7 అని రాశారు, అసలు 2 to 7 అంటే ఏంది, బైనరీస్నే. ఓకే, 2 to 7 అని రాశారు, రైట్. ఈ 2 to 7 అంటే అర్థం ఏంటంటే, అయ్యా బాబు, ఇదిగో చూడండి, 7 సార్లు 2 రాస్తే చాలు, ఆ వాల్యూ వచ్చేస్తుంది. 2 to 7 అంటే అర్థం ఏంటంటే 7 సార్లు 2 రాయటమే అంతే. లేదు లేదు, నీకు సింపుల్గా చెప్పాలంటే 2 to 2 అన్నాడు అనుకోండి, అంటే 2 సార్లు 2 రాయాల, దాని వాల్యూ వచ్చేస్తుంది. ఓహోహో, 2 to 3 అంటే ఏమైంది, 3 సార్లు 2 రాయాలి. రాసి చూపించండి సార్ ఎంత వస్తుందో. ఏం లేదు మిత్రమా, 2 to 2 వాల్యూ ఎంత తెలుసా, సో 2 into 2 అంటే 2ని 2 సార్లు రాయండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి. ఓహోహో, అంటే ఎంత దీని వాల్యూ 4, అంతే 4. ఓకే, ఇక్కడ 2 to 4 దీన్ని మనం వాల్యూలోకి మార్చుకోవాలంటే అంటే 2ని 3 సార్లు రాయాలి, 2 into 2 into 3, దిస్ ఈజ్ కాల్డ్ 2 to 4. అర్థమైంది, 3 సింపుల్గా. అంటే 2 2 2
అప్పుడు ఎంత? రెండు రెండులు ఎంత? నాలుగు. నాలుగు రెండులు ఎంత? ఎనిమిది. అంటే ఎంత? ఎనిమిది. అంటే 2 to 4 వాల్యూ 8 అని అర్థం. ఎయిట్ ఎయిట్. ఓకే, 2 to 4 వాల్యూ 4 అని అర్థం. ఫోర్ ఫోర్. ఓకే, 2 to 4 అంటే ఎంత సార్? అంటే ఇక మీకు అర్థమైంది. 7 సార్లు రెండు రాయాలి అంతే. 7 సార్లు అంతే. సింపుల్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. సార్, 2 to 4 రాయండి. ఎంత అయిద్దో? 2 to 4. ఈ 2 to 4 అంటే అర్థం ఏం తెలుసా? రెండు 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 అంటే 4 సార్లు రెండు మహాప్రభు అని అర్థం. అంతే, అడేం లేదు. చాలా మందికి అర్థం కాదు ఇది. ఇట్లా ఇలా మేనేజ్ చేయండి. 2 to 4 అంటే 4 సార్లు రెండులు రాయండి. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత? 2 to 4 ఇచ్చి వాల్యూ ఇట్లా కొడతాడు. ఇది యాక్చువల్గా మీకు ఎప్పుడు, అదే మీరు చదివిన చదువుల్లో ప్రైమరీ, నర్సరీ, ఏదో ఫస్ట్ క్లాస్, సెకండ్ ఆ టైప్, 1వ తరగతి నుంచి మళ్ళీ వెళ్ళిపోయా. తప్పదు, ఏం చేస్తాం, సబ్జెక్ట్ అలా చెప్తే కానీ రాదు. మనం మర్చిపోయి ఉంటాం కాబట్టి ఈ పాటికి. అందుకోసం మనం 2 to 4 అంటే టూ 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 అంటే ఎంత మొత్తం? రెండు రెండు నాలుగు, నాలుగు రెండు ఎనిమిది, ఎనిమిది రెండు 16. అంటే ఎంత ఇప్పుడు? 16 ఆన్సర్. అంటే 2 to 4 అంటే 16. 2 to 4 అంటే 8. మరి 2 to 4 చెప్పండి సార్. 2 to 4 అంటే ఈజీనే. అంటే ఏడు. 7 సార్లు అంటే రెండు 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 రెండు. ఓకే, రెండు రెండు రెండు. ఓకే, మళ్ళీ రెండు. సార్ ఇక్కడ రాయండి. ఓకే ఓకే, ఇది వద్దు, ఇది రాయండి. చూసారా? అంటే ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 7 సార్లు రెండు రాస్తే ఎస్, వాల్యూ ఎంత? అదే ఆన్సర్. సో అప్పుడు మీరు రెండు రెండు నాలుగు, నాలుగు రెండు ఎనిమిది. ఓకే, ఎనిమిది రెండులు ఎంత? 16. 16 రెండు 32. 32 రెండులు ఎంత? 64. 64 128. ఓకే, 128. అంటే టూ 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 టు పవర్ ఆఫ్ 7 అంటారు దీన్ని. 2 to 4 వాల్యూ ఎంత అంటే 128. ఓహో, ఓకే ఓకే సార్, అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది. మరి 2 to 6 అంటే సార్? సింపుల్, ఇదిగోండి రాసుకోండి. 2 to 6 అంటే 2 to 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? టూ 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 6 కదా. మళ్ళీ టూ 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 6 సార్లు అంతే. అప్పుడు రెండు రెండు నాలుగు, నాలుగు రెండు ఎనిమిది, ఎనిమిది రెండు 16, 16 రెండు 32, 32 రెండు 64. అంటే టోటల్గా ఎంత వచ్చిందయ్యా ఆన్సర్ అంటే 64. అంటే దాని అర్థం ఏంది? 2 to 4 అంటే 64 మిత్రమా. ఓహో, 64. అవు సార్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? మాకు ఏంది ఉంది, ఒక ఫార్ములా ఉంది, దానికోసం ఇవన్నీ చెప్తున్నా. ఎక్సలెంట్ ఫార్ములా ఉంది. అది ఆ ఫార్ములా మీకు అర్థమైతే అవతల వాళ్ళకి పిచ్చి ఎక్కియచ్చు మీరు. ఇది కానీ అర్థం కాకపోతే ఇక మీరు చాలా కష్టాలు, ఇబ్బందులు పడతారు ఇట్లా ఈ మాదిరిగా. సో ఓకే, రైట్. ఓకే సార్, బాగానే ఉంది, అర్థమైంది మాకు ఈ 2 to 6 7 అవన్నీ. అయితే అసలు ఎందుకు సార్ ఇదంతా? టు క్యాలిక్యులేట్ అన్ ఐపీ అడ్రసెస్. టు క్యాలిక్యులేట్ అన్ ఐపీ అడ్రసెస్ వి యూస్ దిస్. టు క్యాలిక్యులేట్ అన్ ఐపీ అడ్రసెస్ ఆర్ రేంజ్. టు టు క్యాలిక్యులేట్ ఐపీ అడ్రసెస్ రేంజ్ వి యూస్ దిస్ ఫార్ములా. ఎట్లా, ఏ ఫార్ములా అది? ఏంటి అంటే ఆ ఫార్ములా సింపుల్గా మనకు చెప్పాలంటే మిత్రమా, మంది IPv4. ఓకే, అంటే మనకి ఎంత? 32 బిట్స్. 32 బిట్స్ ఇవి. కాబట్టి 32 బిట్స్. ఓకే, 32 రాసా. రాసిన తర్వాత వాడేమన్నాడంటే, బాబు మొత్తం ఎలాగా నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తావు ఏంది అని అడిగాడు. ఏం లేదమ్మా, చూడండి యాక్చువల్గా నేను 32, 32 అది పక్కన పెడితే మరి బైనరీ ఎంత? టూ. 2 to the power of 32. 2 to the power of 32. మీకు అర్థమైంది ఇక బైనరీ. ఇది 32 బిట్స్ మైనస్ ఎన్. ఎన్ ఇది క్యాల్కులేషన్. 2 to the power of 32 మైనస్ ఎన్. ఎన్ 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 అంటే వాల్యూ. ఓకే ఓకే, దిస్ విల్ బి డిసైడెడ్ బై యువర్ నంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. ఓకే ఓకే, ఇది ఎలా డిసైడ్ చేస్తుంది సారు? మా అర్థం కాలేదే. చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు,
అరే బాబు, నాకు ఒక ఐపీ అడ్రస్సే కావాలన్నాడు. ఒక ఐపీ అయినా, సింగిల్ ఐపీఏ కావాలి నాకు, వేరే యుద్ధం అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన అన్నాడు నాకు 4 ఐపీ అడ్రస్లు కావాలన్నాడు ఒక పర్సన్. లేదు లేదు, ఇంకో పర్సన్ అన్నాడు అట్లా కాదు, నాకు దగ్గర దగ్గరగా ఒక 250 260 కావాలన్నాడు. ఐపీస్, నంబర్ ఆఫ్ ఐపీస్ మిత్రమా, నంబర్ ఆఫ్ ఐపీస్. అంటే ఇట్లాగా ఒక ఆయన ఏమో ఒకటి, సపోజ్ స్మాల్ ఆఫీస్ ఉంది, నేను ఒక 20 ల్యాప్టాప్స్ తీసుకున్నా, 20 ల్యాప్టాప్స్కి సంథింగ్ కాల్డ్ 20 ఐపీ అడ్రస్లు కావాలి. అతని రిక్వైర్మెంట్ అది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ తోటి అర్థమైందా, ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. అర్థం కాలేదు సార్? అర్థం కాదు, చెప్తా. ఇప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది 2 to the power of 32 - n. ఓకే, 2 to the power of 32 - n. రైట్ రైట్. సో చెప్తా, చెప్తా, చాలా జాగ్రత్తగా చెప్తా వినండి. 2 to the power of, ఓకే, 32, ఓకే, -n. ఎన్, ఓకే, ఎన్. ఇప్పుడు ఎన్ అనే వాల్యూ నేను ఎంత ఇచ్చానంటే, ఎన్ అనే వాల్యూ, ఎన్ ఎన్ అనే వాల్యూ సపోజ్ లెట్స్ సే 30 ఇచ్చానబ్బా. 30, ఓకే. 32 అలాగే రాయాలా? 32 అలాగే రాయి. అంటే నా రేంజ్ నా రేంజ్ 30 అని ఇచ్చా. అయ్యో, 30 అని ఇస్తే ఏం సార్, 30 ఐపీలు వస్తాయింది? చూడండి చూడండి, ఇది కాదు, 30 అని ఇచ్చా దాన్ని రేంజ్ అనుకో. ఇప్పుడు అంటే 30 అని ఇచ్చా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఎన్ వాల్యూ 30 అని ఇచ్చాను అబ్బా, రేంజ్ కూడా వద్దు, అవసరం లే. ఎన్ వాల్యూ ఐ హ్యావ్ గివెన్ 30, ఓకే. ఇప్పుడు ఈ సింటాక్స్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తే, టూ టు ది పవర్ ఆఫ్ 32 -30. సో ఈ స్టెప్లో, రెండో స్టెప్లో ఏం చేస్తాను తెలుసా? 2 to the power of 32 -30 అంటే మొత్తం ఎంత రావాలా? 32లో నుంచి 30 తీసేయాలా. అప్పుడు 32లో నుంచి 30 తీసేస్తే నాకు ఇక్కడ రెండే మిగిలింది. ఓహో, రెండే మిగిలింది. అప్పుడు రెండే మిగిలిందంటే అప్పుడు నాకు ఎంత ఇక్కడ వచ్చింది టోటల్గా? 2 to the power of 2. అంటే దీని అర్థం ఏంది? 2 to the power of 2, ఇది అర్థం. 2 to the power of 2 అంటే ఎంత? 4. ఓకే ఓకే ఓకే. ఇక్కడ నువ్వు ఎన్ వాల్యూ 30 ఇస్తే నీకు 4 ఐపీలు వస్తాయి అని అర్థం. ఓహోహో, అట్లా అట్లా అలా మనం రేంజెస్ డిసైడ్ చేస్తాం. 4 ఐపీ అడ్రస్లు నీకు వస్తాయి. 4, యూ విల్ గెట్ 4 ఐపీస్ ఓన్లీ ఇఫ్ యూ ప్రొవైడ్ 30 ఇయర్. 30 ఇస్తే, అదే మీకు 30 కాకుండా ఒక తెలివైన విద్యార్థి ఉన్నాడు, సార్ 30 ఇచ్చాడు, నేను 32 ఇస్తా, చూసుకో ఎన్ని ఐపీలు వస్తాయి అన్నాడు. ఓహో, 32 ఇచ్చేస్తావా? 32 ఇచ్చేస్తా. అంటే ఎన్ వాల్యూ 32 మిత్రమా. ఎన్ వాల్యూ 32 అంటే ఏంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన ఏం చేశాడంటే, ఎస్ ఎస్, 2 to the power of 32 -n అమ్మా. ఇది సింటాక్స్, యాక్చువల్గా ఫార్ములా. ఇది ఒక ఫార్ములా. ఓకే ఓకే. అంటే ఇది ఒక ఫార్ములా అనుకోండి మీ భాషలో, ఓకే. ఇక్కడ ఈ ఫార్ములాలో నాకు ఇక్కడ ఎన్ వాల్యూ 30 ఇచ్చా. అప్పుడు 2 to the power of 32, ఎన్ వాల్యూ 32నే. అరే ఇదేంది, ఇది 32 - 32, అరే సార్ జీరో వస్తుంది కదా. 2 to the power of 32 - 32 జీరోనే. ఓహో, జీరోనే. సరే, ఇప్పుడు 2 to the power of ఇలా రాసి జీరోనే రాశా. అయ్యో, దాని అర్థం ఏంది? 2 to the power of 0 అని అర్థం. సార్ 2 to the power of 0 అంటే ఏంది సార్, అసలు ఎట్లా వస్తుంది అంకె? మాకు ఏమి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు బాబు? దీని ఆన్సర్ ఒకటమ్మా. ఆహాహా, ఒకటి, ఎస్. దీని ఆన్సర్ ఒకటి, సింపుల్గా చెప్పాలంటే. అర్థమైంది అంటే, నంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని వస్తాయి అంటే ఒక్కటే. అంటే నువ్వు అక్కడ ఇచ్చింది 32 ఇచ్చావు కాబట్టి నీకు ఒక ఐపీ అడ్రస్ మాత్రమే జనరేట్ అయ్యింది, నువ్వు వాడుకోవచ్చు. ఒక ఐపీని మాత్రమే యూ కెన్ యూటిలైజ్, అదర్వైజ్ నీకు వేరే ఐపీస్ రావు. ఇక్కడ అంటే మనం ఇచ్చిన ఇక్కడ అంకెను బట్టి, నెంబర్ను బట్టి ఐ కెన్ జనరేట్ సో మెనీ ఐపీస్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ను బట్టి, అర్థమైంది, ఆ నెంబర్ను బట్టి ఇక్కడ నెంబర్స్ వస్తాయి. సార్ అట్లాగా సార్, మాకు ఇంకో ఫార్ములా చెప్పండి మీరు, సింపుల్గా. వెరీ వెరీ ఇంపార్టెంటా? మామూలు ఇంపార్టెంట్ కాదు ఇది, అర్థమైందా?
ఐపీ రేంజ్ని ఎలా ఇవ్వాలి అనేది చాలా పెద్ద ఫార్ములా ఇది. అయితే దీనికోసం ఒక సాఫ్ట్వేర్ను కూడా తయారు చేశారు మన వాళ్ళు. ఆ సాఫ్ట్వేర్లో కానీ మీరు 32 అని ఇస్తే నీకు ఎన్ని ఐపీలు జనరేట్ అవుతాయో కూడా చెప్పిద్ది, ఎన్ని ఐపీస్ వస్తాయో కూడా, నంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని వస్తాయో కూడా చెప్పిద్ది ఈ సాఫ్ట్వేర్కి. కానీ మీరు సాఫ్ట్వేర్ వాడకుండా ఎందుకు ఫార్ములా వాడుతున్నారు? ఫస్ట్ మీరు తెలుసుకోవడానికి, అసలు ఫస్ట్ మాన్యువల్గా తెలుసుకుంటే తర్వాత మనం సాఫ్ట్వేర్ వాడి జనరేట్ చేస్తారు. బట్ డిఫాల్ట్గా నెట్వర్క్ అడ్మిన్స్ ఎవరైతే లోపల పనిచేస్తున్నారో వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి నంబర్ ఆఫ్ ఐపీస్ని జనరేట్ చేస్తారు. అసలు మాకు మీరు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు సార్. ఎప్పుడు అర్థమైందంటే ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చూడండి, తర్వాత నేను చెప్పేది మీకు అర్థమైంది. ఫస్ట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ద క్యాలిక్యులేషన్ ఓన్లీ, ఆఫ్టర్వర్డ్స్ యూ విల్, ఓకే, యుల్ గెట్ ద ఆల్ ద థింగ్స్, నో ప్రాబ్లం. ఈ ఫార్ములా అమ్మా ఏం లేదు, దిస్ ఫార్ములా విల్ క్యాలిక్యులేట్ ద ఐపీ రేంజ్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని ఐపీలు వస్తాయో చెప్పడానికి ఫార్ములా, రైట్? సరే, ఎన్ని ఐపీలు తర్వాత పక్కన పెడితే, సరే లాస్ట్గా ఇది చూడండి యాక్చువల్గా. సరే, సరే ఒక పని చేద్దాం సార్. యాక్చువల్గా మీరు యాక్చువల్గా మీరు చూడండి, టూ టు ది పవర్ ఆఫ్ రాశారు, రైట్? టూ టు ది పవర్ ఆఫ్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదిగోండి, టూ టు ది పవర్ ఆఫ్ రాసి 32 రాసి, ఓకే, మైనస్, ఇక్కడ మైనస్, సపోజ్ లెట్సే 32లో నుంచి ఒక 4 తీసేద్దాం. 4 ఇది నాకు ఇచ్చామా? ఎన్ వాల్యూ 4 ఇవ్వాల, ఓకే, 4 ఇవ్వాల, 4 ఇవ్వాల, ఓకే, 4, ఓకే. అప్పుడు టూ టు ది పవర్ ఆఫ్ 32లో నుంచి 4 పోతే ఎంత? 28. ఓహోహో, ఎంత సార్ అది? 20. 32లో నుంచి 4 పోస్తే ఎంత సార్ ఇది? ఓహో, 32, ఓకే, -4 అమ్మా. ఎంత అది? 32లో నుంచి 4 తీసేస్తున్నాం. ఓహో, సార్ 30, 32 అంటే ఎంత సార్? 28 వస్తుంది సార్. ఓహోహో, మరి 28 వస్తున్నాయి అంటే మనకి ఎన్ని ఐపీలు అంటే? సార్ ఇప్పుడు టూ ది పవర్ ఆఫ్ మేము 28 వేయాలా ఏంటి? టూ టు ది పవర్ ఆఫ్ 28 అంటే చాలా వస్తాయి కదా సార్. టూ టు ది పవర్ ఆఫ్ 28, అమ్మో చాలా వస్తాయి. ఎస్ ఎస్, అంటే ఎన్నైనా సరే కౌంట్ చేయగలగాల. అట్లా కాకుండా మనం సపోజ్ లెట్సే మనకి ఇప్పుడు రియల్ పిక్చర్లోకి వద్దాం. టూ టు ది పవర్ ఆఫ్ 32 మైనస్ ఎన్, ఎన్, ఓకే, అసలు స్టోరీలోకి వద్దాం. టూ టు ది పవర్ ఆఫ్ 32 - 16, ఇది యాక్చువల్గా రియల్ టైం. ఇప్పుడు వచ్చేసాం ఇది, అంటే అప్పుడు మనం ఎంత వస్తుంది? టూ టు ది పవర్ ఆఫ్ అంటే 32లోనే 16 పోతే 16. ఓకే, రైట్ రైట్ సార్. అప్పుడు టూ టు ది పవర్ ఆఫ్ 16 అంటే అర్థం ఏం తెలుసా? టూ టు ది పవర్ ఆఫ్ 16, ఈ క్యాల్కులేషన్ చేయండి. అంటే ఏంది సార్? 2ని 16 సార్లు రాయటమే అంతే. సో 2ని 16 సార్లు మీరు రాస్తే ఎన్ని ఐపీలు వస్తాయో మీరే చూసుకోండి. 2ని 16 సార్లు రాయాలి. సో 2ని మీరు 16 సార్లు రాస్తే ఎన్ని ఐపీలు వస్తాయో తెలుసా? కావాలంటే మీరు క్యాల్కులేషన్ చెక్ చేసుకోండి. 65,000, 65,000, అర్థమైందా? 500, ఎస్, 65,536 వస్తాయి. ఓకే, అంటే అన్ని ఐపీస్ వస్తాయా? ఎస్, అన్ని ఐపీ నెంబర్లు వస్తాయి మనకి. 65,536. అయితే 65,536లో ఐపీస్లో ఒక 5 ఐపీస్ మాత్రం రిజర్వ్డ్ కింద ఉంటాయి. అంటే మనం యూజ్ చేసుకునే ఐపీలు మాత్రం 65,531 అంతే. 5 ఐపీసీని రిజర్వ్డ్ పర్పస్ కింద పెడతాం మనం. చెప్తా ఎందుకు పెడతామో కొంచెం కొంచెం ముందుకు వెళ్తే చెప్తా ఎట్లా. అంటే నెంబర్ ఆఫ్ ఐపీసీ ఎలా జనరేట్ చేయాలనేదాన్ని ఈ ఫార్ములా బట్టి జనరేట్ చేయొచ్చు. ఇది 16, యాక్చువల్గా 16 పెడితే ఇక్కడ. అలాగా సార్, మాకు 20 ఇచ్చేసేయండి సార్. 20 అంటే 20 కూడా
చాలా చాలా వాల్యుబుల్ అయింది 20 కూడా. అంటే 20 అంటే ఎట్లా తెలుసా? ఇది చూడండి ఇక్కడ, ఇక చూడండి, 2 to the power of 32 మైనస్ ఎన్ ఫార్ములా. దీని నుంచి ఇక్కడ 2 to the power of 32 - 20. ఓహో, 2 to the power of 32 - 20. ఓకే ఓకే, రైట్ సార్. అంటే సార్ 2 to the power of 32 - 20 అంటే మనకి ఎన్ని వస్తాయి సార్? దగ్గర దగ్గరగా చెప్పాలంటే 32లోనేసి 20 తీసేయండి. ఓహోహో, 32లో 20 తీసేస్తే మనకి ఎంత వస్తాయి సార్ రియల్గా? 2 to the power of 32, సారీ, 20 తీసేస్తే అంటే మనకి 12 మిగులుతాయి మిత్రమా, అంతే కదా? 20 తీసేస్తున్నా, 12 వస్తాయి. ఓహో, 2 to the power of 12 సార్. అంటే ఇక్కడ అంటే ఏం చేయాలా మీరు? 12 సార్లు 12 టైమ్స్ 2ని రాసుకోవాలి అంతే. అంటే 2 to the power of 12 అంతే. ఓకే ఓకే, 2 to the power of 12. చూడండి ఇక ఎన్ని నంబర్ ఆఫ్ ఐపీస్ వస్తాయో చూడండి. ఓకే ఓకే సార్, ఇది యాక్చువల్గా 16 అంటే మీకు ఎలా ఇది గుర్తుందా ఇంకా? అంటే యాక్చువల్గా మనం నెట్వర్క్ రేంజ్ని డిసైడ్ చేస్తాం. ఆ డిసైడ్ చేసేటప్పుడు ఎక్కువ భాగం మనం 16 అనేది వాడతాం. 16 అనేది ఎక్కువ వాడతాం. ఆ తర్వాత మనం ఎక్కువగా చెప్పాలంటే 16 కాకుండా ఇదిగో చూడు, 20 కూడా ఎక్కువ వాడతాం. 20. ఓ, 20 ఇస్తే ఎంత వస్తుంది మనకి? 20 ఇస్తే ఇదిగో చూడండి చక్కగా. అంటే మనకి, అంటే మీరు క్యాల్కులేషన్ చేయండి తర్వాత అయినా సింపుల్గా. ఆ, అంటే మొత్తం 20 ఇస్తే మీరే చెప్పొచ్చు. కాకపోతే మీకు, నాకు మాటలు లేవు కాబట్టి మీ చేత ఇదంతా చెప్పేయట్లేదు. మళ్ళీ నేను కూడా, సార్ మీరు కూడా క్యాల్కులేషన్ చేసుకో మరి అంతే. ఎవరైనా మనిషి క్యాల్కులేషన్ చేయాలి కదా. అర్థమైంది? ఎవరైనా సరే మనిషి క్యాల్కులేషన్ చేయాల్సిందే. అంటే ఎట్లాగా? ఇలాగా సింపుల్గా 2 2 2 2 మీరు కూడా వేసుకోండి క్యాల్కులేషన్. 2 2 2 2 2 ఇట్లా మొత్తం ఎన్నిసార్లు? 12 సార్లు. అంటే అక్కడ, అక్కడ నేను ఇచ్చింది 20, అక్కడ ఇచ్చింది నేను 20. 20 ఇస్తే ఎంత అయింది? 12 అయింది. 12 అయితే ఎంత అంటే దగ్గర దగ్గరగా మీకు చెప్పాలంటే మిత్రమా, ఇది 4096 ఐపీలు వస్తాయి. 4096 ఐపీలు అంటే మీరు చూడండి 4096 ఐపీలు వస్తాయి. ఈ 4096 ఐపీలో మీకు ఒక 5 రిజర్వ్డ్కి వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు మీకు ఎంత మిగులు తెలుసా? 4091 ఐపీస్ ఉంటాయి. అంటే మీరు గన ఇక్కడ 20 అనే రేంజ్ ఇస్తే 4091 ఐపీస్ మీరు ఉపయోగించుకోవచ్చు. సార్ మీరు ఉపయోగించుకోవచ్చు అంటున్నారు, ఇక్కడ ఇవ్వచ్చు అంటున్నారు, ఎక్కడిస్తే ఏమొస్తాయి అది చెప్పండి సార్ ముందు. 4091 అంటున్నారు కరెక్టే, ఎట్లా ఇస్తే ఏమొస్తాయి? ఇది ఎందుకు మీరు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు? వై వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఆల్ దిస్ థింగ్స్? అంటే మిత్రమా, ఇప్పుడు అసలు స్టోరీ ఇప్పుడు నేను చూపిస్తా. చూడండి యాక్చువల్గా స్టోరీ ఏంటంటే ఇప్పుడు నీకు అర్థమైంది. ఎస్ ఎస్, ఇది మనం క్యాలిక్యులేట్ చేసాం. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ అన్ అప్రోచ్ టు allocate a number of IP addresses. The number of IP address to count the number of IP address. This is an approach. This is a formula. Ante. This is an approach. This is a formula to allocate a number of IP address, to generate a number of IP address, to find out a number of IP address. నీవు ఎట్లా ఏ భాషలో అనుకున్నా సరే నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఈ నెంబర్ ఇస్తే ఎన్ని వస్తాయి అంతే. తెలుగులో నేను స్పష్టంగా ఈ నెంబర్ ఇస్తే నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఎన్ని వస్తాయి, కాదు కాదు నేను ఇంకో నెంబర్ ఇస్తే నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఎన్ని వస్తాయి, 16 ఇస్తే ఎన్ని వస్తాయి, 20 ఇస్తే ఎన్ని వస్తాయి, అసలు లేదు 32 ఇస్తే ఎన్ని వస్తాయి, అసలు లేదు 30 ఇస్తే ఎన్ని వస్తాయి, అసలు లేదు, ఇట్లా క్యాలిక్యులేషన్ ఇది. ఎన్ని ఐపీలు వస్తాయి ఈ వచ్చేది పోయేది తర్వాత పక్కన పెడితే, అసలు మీరు ఇది ఏం చెప్పకుండా వస్తాయి వస్తాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి సారు? అసలు ఏంది ఈ గొడవ? మాకెందుకు ఇది కూడా? చూడు ఇప్పుడు చూడు నీకు చెప్తా. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం క్లాస్ ఏ ఐపీ అడ్రస్లను చూసాం, క్లాస్ బి ఐపీ అడ్రస్లను చూసాం, ఓకే, క్లాస్ సి ఐపీ అడ్రస్లను చూసాం, రైట్ రైట్. క్లాస్ డి
క్లాస్ ఈ ఐపీ అడ్రస్లు చూసాను. నేను వస్తా మళ్ళీ వాటి దగ్గరికి వస్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే ఏదో ఒక క్లాస్ ఏదో ఒక క్లాస్ ఐపీ అడ్రస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాష అయితే మనకి ఎప్పుడు చూస్తూ ఉంటాం 192.168. ఈ భాష 192.168.1.1. ఇది ఇది ఐపీ అడ్రస్. కానీ ఇక్కడ దీని రేంజ్ ఒక చిన్న స్లాష్ ఇచ్చి 16 అని పెడితే చాలు. ఓహోహో, 65,500. అర్థమైంది, ఇందాక మనం చూసాం కదా. 36 ఐపీ అడ్రస్లు వస్తాయి. అంటే ఇదే కాంబినేషన్ తోటి ఇన్ని ఐపీ అడ్రస్లు మనం ఉపయోగించుకోవచ్చు అని అర్థం. అది 16 పెడితే అక్కడ రేంజ్. అదే మాదిరిగా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు మీరు ఇంకోటి రాస్తారు అంటే 10.2.1.5 పవర్ అని చెప్పేసి 20 అని ఇచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే నువ్వు ఇక్కడ 20 ఇచ్చావో ఆడేం చేసింది ఇందాక మీరు చూశారు. అంటే నేను 20 అని ఇచ్చిన తర్వాత ఏది ఇక్కడ ఇక్కడ అంటే ఎన్ని ఐపీ అడ్రస్లు వచ్చినాయి ఇందాక అని చూస్తే మనకి 4096 ఐపీ అడ్రస్లు వచ్చినాయి. అర్థమైందా? ఎన్ని అడ్రస్లు? 4096. ఓహోహో, అట్లా అది రేంజ్ అంటే. ఇది ఇక్కడ రేంజ్ అంటాం. దీన్ని రేంజ్ అంటారు. 16 అనేది ఒక రేంజ్, 20 అనేది ఒక రేంజ్. ఈ రేంజ్ ఇచ్చినప్పుడు మనకి ఇన్ని ఐపీ అడ్రస్లు వాడుకోవచ్చు. దీనిలో 4596 -5 = 4091. ఓహోహో, 4091 మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 65,536 ఉందే, ఇది -5 = 65,531. ఇన్ని ఐపీలు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ స్టోరీ. ఉమ్, సరే, మీరు ఒక ఎగ్జాంపుల్ మాకు చూపించండి, మేము నమ్మేస్తామంటే. ఏది యాక్చువల్గా దీన్నే, ఈ 20నే మనం ఏమని పిలుస్తామంటే మిత్రమా, దీన్నే మనం సైడర్ అంటాం. దీన్నే మనం సైడర్. సైడర్ అంటే ఏం సార్? ఐపీ రేంజ్ ఆర్ సైడర్, సిఐడిఆర్, సైడర్ వాల్యూ ఆర్ సైడర్ వాల్యూ. 20 ఇస్తే ఇన్ని ఐపీలు వస్తాయి. సైడర్ వాల్యూ ఇదిగో 16 ఇస్తే ఇన్ని ఐపీలు వస్తాయి. అంటే యాజ్ ఎ నెట్వర్క్ అడ్మిన్గా మనం చేయబోయే పని ఏంటంటే, ఇది ఎన్ని ఐపీస్ మనకి జనరేట్ చేయాలో కూడా మనమే డిసైడ్ చేయొచ్చు. ఓహోహో, అంటే ఒక నెట్వర్క్ ఉంది అంటే ఆ నెట్వర్క్లో ఎన్ని ఐపీస్ నాకు కావాలి. లెట్సే ఆయన అన్నాడు, నాకు ఎంతండి, ఒక 4,000 ఐపీస్ ఉంటే చాలు అన్నాడు. 4,000 ఐపీస్ అంటే ఎందుకు? 4,000 సర్వర్లే. ఓకే, 4,000 సర్వర్లు అంటే అప్పుడు మనం 20కి ఇస్తే అయిపోద్ది. లేదు లేదు, ఆయన అన్నాడు, నాకు అట్లా కాదు, దగ్గర దగ్గరగా ఒక 50,000 సర్వర్లు ఉన్నాయి నా దగ్గర, 50,000 ఐపీస్ కావాలన్నాడు. 50K ఐపీస్, 50,000 ఐపీస్ కావాలి. 50,000 ఐపీస్ కావాలంటే నీకు సైడర్ వాల్యూ మనం 16 ఇవ్వాలా. అట్లా ఆ మాదిరిగా దాన్ని కౌంట్ని బట్టి మనం ఇది చేసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే, అంటే ఇప్పుడు సపోజ్ వీటిని కూడా డివైడ్ చేస్తాం. అంటే ఏం లేదు మిత్రమా, ఇప్పుడు ఇదిగో ఇదిగో ఇది ఒక నెట్వర్క్ అనుకుంటే, ఆ నెట్వర్క్ రేంజ్ని మనం ఇప్పుడు డిసైడ్ చేస్తాం. ఇప్పుడు 192.168. 1 minute బాస్. 198.168 1.2 పవర్ 16 అన్నారు అనుకో. ఓహోహోహో, ఎస్ ఎస్. అప్పుడు చూడండి, అప్పుడు 16 అంటే మరి ఎన్ని వస్తాయి? అన్ని అంటే ఇక్కడ ఏదైతే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్లో ఇన్ని ఐపీస్ వస్తాయి. నంబర్ ఆఫ్ ఐపీస్ అంటే ఎంత? 65,536 -5 65,531 మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇన్ని ఐపీస్ వస్తాయి అనుకోవాలి మీరు, అంతే. అంటే ఆ నెట్వర్క్లో ఎన్ని సర్వర్లు అయినా సరే మనం ఏంటంటే ఇక్కడ 65,531 సర్వర్లు మాత్రమే మనం నడిపించగలం ఈ నెట్వర్క్లో. ఇక ఛాన్స్ లేదా, స్కోపే లేదు. కావాలంటే మరొక నెట్వర్క్ తయారు చేసుకో. ఓహో, ఇది నెట్వర్క్ 1. నెట్వర్క్ 1లో ఇన్ని సర్వర్లు మేనేజ్ చేయొచ్చు. సో నెట్వర్క్ 2, ఓకే ఓకే, దెన్ ఐ కెన్ మేనేజ్ సో మెనీ సర్వర్స్ ఇన్ నెట్వర్క్ 2 ఆల్సో. సో నెట్వర్క్ 4, నెట్వర్క్ 3, నెట్వర్క్ 5 డాష్ 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 డాష్.
మన బిజినెస్ ఓనర్కి ఉన్న బిజినెస్ని బట్టి, సైజ్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఐ కెన్ క్రియేట్ సో మెనీ నెట్వర్క్స్ అండ్ ఐ కెన్ డిసైడ్ ద రేంజ్ ఆల్సో లైక్ దిస్. దట్ మీన్స్ వాట్, ఒక్కొక్క నెట్వర్క్ మనమే తయారు చేసి మనమే, ఇదిగో ఈ ఐపీ రేంజెస్ ఏదైతే రేంజ్ ఇచ్చామో దీన్నే మనం సైడర్ అంటాము. ఈ సైడర్ ఇచ్చేస్తే చాలు, డైరెక్ట్గా అన్ని సర్వర్లు మనం అక్కడ డిప్లాయ్ చేయొచ్చు, అక్కడ క్రియేషన్ చేయొచ్చు అని అర్థం. ఓహోహో, అట్లా కాకుండా నువ్వు సైడర్ వాల్యూ 32 ఇచ్చావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ, ఫస్ట్ నెట్వర్క్ ఉంది, సెకండ్ నెట్వర్క్ ఉంది, థర్డ్ నెట్వర్క్ ఉంది, నెట్వర్క్ నెంబర్ 3 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నెట్వర్క్ 3లో నువ్వేం చేసావంటే తెలియకపోవటం వల్ల ఐపీ రేంజ్ 172, 168, 1.2/30 అని ఇచ్చావు, అయిపోయింది. అంటే 30 అని ఇస్తే ఈ నెట్వర్క్లో ఇదే నువ్వు రేంజ్ ఇచ్చింది అంటే, ఇప్పుడు 30 అని ఇస్తే ఎన్ని సర్వర్లు తయారవుతాయి చూసావా? నంబర్ ఆఫ్ సర్వర్లు అంటే, నేను ఏ ఒక 60,000 సర్వర్లు నడిపేయాలన్నాడు ఈ నెట్వర్క్లో, కానీ పాసిబుల్ అయిద్దా? నో వే, జరగదు. నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని ఉన్నాయి? మరి ఈచ్ ఐపీ ఫర్ ఈచ్ మిషన్, ఈచ్ సర్వర్. బట్ ఐ వుడ్ లైక్ టు డిజైన్ లైక్ దిస్. సో ఇదంతా కూడా డిజైన్ మొత్తం టోటల్గా ఇలాగా. ఇక్కడ నెట్వర్క్ అడ్మిన్స్ మనకి పనిచేస్తూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ ఏ నో డెవాప్స్ ఇంజనీర్ టాస్క్, దిస్ ఇస్ నాట్ సమ్ అదర్ టాస్క్, నో నో, నెట్వర్క్ ఇంజనీర్, నెట్వర్క్ అడ్మిన్. సార్ మరి నెట్వర్క్ నేను కూడా నేర్చుకుంటున్నా కదా, నేను కూడా ఈ టాస్క్ చేయొచ్చు, చెయ్యి, నో ప్రాబ్లం. ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఐ వాజ్ యూజింగ్ లైక్ దిస్ అని చెప్పాడు, నో ప్రాబ్లం. మీ ప్రీవియస్ కంపెనీలో నువ్వేం చేసావు చెప్పు, నెట్వర్కింగ్ సైడు ఎట్లాగా. ఈ విధంగా మనకి ఐపీ అడ్రస్లు ఎన్నో కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అయితే మీకు సింపుల్గా చూపిస్తాను, ఇప్పుడు చెప్పిన దానికి మీకు ఒకటి కోయిన్సైడ్ అయింది, దాన్ని చూపిస్తా, అప్పుడు మీరు నమ్ముతారు, ఇప్పుడు నమ్మలేరు. సో గో టు దిస్ ప్లేస్. చాలా చక్కగా వినండి, క్రమశిక్షణ ఉండాలి ఫస్ట్ పాయింట్. క్రమశిక్షణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది పేరెంట్స్ని చూసుకునే విధానంలో క్రమశిక్షణ, మనకి మన కుటుంబాన్ని ఎలా క్రమశిక్షణగా నడిపించుకోవడంలో క్రమశిక్షణ, అన్ని క్రమశిక్షణ ఉండాలి మొత్తం. కోర్సు నేర్చుకునే దాంట్లో క్రమశిక్షణ, ఇలాగ క్రమశిక్షణ పాటించిన వ్యక్తి జీవితంలో పైకి ఎదగడం సాధ్యమైంది. లేకపోతే ఏమైంది సార్, ఎక్కడో దగ్గర ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు, ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త వినండి, జాగ్రత్త కాన్సెప్ట్ని. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఈసీ2లోకి వెళ్ళు. ఓ, ఈసీ2లో సర్వర్లు ఉంటాయి కదా, అవును. అంటే నెట్వర్క్ లేదు కదా మన దగ్గర, సర్వర్లు మీరు ఎలా తయారు చేస్తారు? ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వాడు మనకు ఒక నెట్వర్క్ ఇచ్చాడు, నెట్వర్క్ రేంజ్ కూడా ఇచ్చేసాడు నీకు. ఓ, అంటే డిఫాల్ట్ ఉందా ఏంది? డిఫాల్ట్ ఉంది అక్కడ. ఓ, దాట్స్ వై వీఆర్ క్రియేటింగ్ నంబర్ ఆఫ్ సర్వర్స్ మిత్రమా. రైట్ రైట్, దాట్స్ వై వీఆర్ క్రియేటింగ్ నంబర్ ఆఫ్ సర్వర్స్. చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సర్వర్ నేను లాంచ్ చేస్తున్నా. సి, ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ సర్వర్ రైట్ నౌ. చూడండి, ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ సర్వర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం సర్వర్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తాం, సర్వర్ 1 రాసాం. చూడండి, ఇప్పుడే చూపిస్తాను మీకు. అంటే ఆ నెట్వర్క్లో కూడా మిత్రమా, ఇదిగో చూడండి, వాళ్ళు చాలా చాలా ఎక్సలెంట్, నెట్వర్కింగ్ అనే సబ్జెక్టు అదిరిపోయే సబ్జెక్ట్ బాస్, మామూలు సబ్జెక్ట్ కాదు. అర్థమైందా? మామూలు సబ్జెక్ట్ కాదు అది. సో ఇదిగో, ఇది నెట్వర్క్. ఓకే, ఓకే, ఇది నెట్వర్క్. ఓకే, సో ఈ నెట్వర్క్లో నేను ఇప్పుడు ఇచ్చిన రేంజ్ ఎంత అంటే, 172.10.5.7 అని ఇచ్చి, R2 అని ఇచ్చి బై 16 ఇచ్చా. అంటే ఇప్పుడు ఈ నెట్వర్క్, సారీ, ఎస్ ఐ విల్ వైండ్ అప్, నో ప్రాబ్లం, చేస్తా కొంచెం టైం. ఇది ఈ నెట్వర్క్ రేంజ్ ఇదమ్మా. ఓకే, అంటే ఇక్కడ 16 అని ఇస్తే ఈ నెట్వర్క్ మొత్తంలో నీకు ఎన్ని ఐపీలు వస్తాయో తెలుసా? 65,536 - 5 65,531. అంటే ఇన్ని ఐపీస్ వస్తాయి. అంటే ఈ నెట్వర్క్లో నువ్వు 65,000 సర్వర్లు డిప్లాయ్ చేసుకోవచ్చు ఈ నెట్వర్క్ వన్లో. సో ఇప్పుడు నెట్వర్క్ 1 ఇది ఉంది, వాడు తయారు చేయమని నేను తయారు చేశాను. నెట్వర్క్ 1 ఐ క్రియేటెడ్ విత్ ద రేంజ్ ఆఫ్ 16. అంటే దిస్ ఇస్ వాట్ సైడర్
వాల్యూ, సైడర్ బ్లాక్ అని కూడా అంటారు. సైడర్ వాల్యూ ఆర్ సైడర్ బ్లాక్. సార్ సైడర్ అంటే చెప్పండి సార్, ఈ గొడవ అంత వద్దు మాకు, అది తెలుసుకుంటే చాలు. అయ్యా చెప్తా, ఇది జస్ట్ ఫుల్ ఫామ్స్ చెప్తే ఆ, ఉద్యోగాలు ఇచ్చే కోర్సులు కాదు, కొంచెం వినండి జాగ్రత్తగా. ఫుల్ ఫామ్లు చెప్తే కోర్సులు డబ్బులు అదే జాబులు ఎవరెవరు. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 10 ఇక్కడ ఉంది, 5 ఇట్లా ఉంది, రైట్. ఇప్పుడు 65,531 కాంబినేషన్స్ ఐపీ అడ్రస్లు జనరేట్ అవుతాయి మనకి. కాంబినేషన్స్, అన్ని కాంబినేషన్ ఐపీలు వస్తాయి కాబట్టి ఒకటి ఒకటి సంబంధం ఉండదు. యూనిక్, నాట్ డూప్లికేట్, ఇట్లా. అంటే ఈ రేంజ్లో, ఈ నెట్వర్క్ రేంజ్లో ఇన్ని సర్వర్లు మనం డిప్లాయ్ చేయగలం. అయితే నేను చాలా తెలివైనండి. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎస్ ఎస్ ఏ బాబు అట్లా కాదు, నాకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఆ ఉంది, ఆ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వరకు ఒక నెట్వర్క్ తయారు చేయి. దిస్ ఎ స్మాల్ నెట్వర్క్. ఓహో, మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తాను తెలుసా, ఈ దీని వరకు ఇంకొకటి, ఇదేంది, ఇది క్యూఏ పర్పస్ కోసం. ఇది స్మాల్ నెట్, అంటే నెట్వర్క్ ఆల్సో కెన్ బి డివైడెడ్ ఇంటూ సో మెనీ పార్ట్స్. అంటే దీన్నే మనం ఏమంటామంటే మాస్టర్ నెట్వర్క్. మాస్టర్ నెట్వర్క్కి 65,000 విషయం ఉంది, 65,531 సర్వర్లు లాంచ్ చేసుకోవచ్చు మనం. మాస్టర్ నెట్వర్క్లో మళ్ళీ స్మాలర్ నెట్వర్క్స్ తయారు చేశాను నేను. ఓకే ఓకే, మరి ఇదేంది, ఇది ప్రీ ప్రొడక్షన్, ఇది ప్రీ ప్రొడక్షన్, ప్రీ ప్రాడ్, రైట్ రైట్ రైట్. మరి ఇదేంది, ఇది యాక్చువల్గా ప్రొడక్షన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంటే నీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా గట్టిగా అట్లా. ప్రొడక్షన్, రైట్ రైట్. అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఒక నెట్వర్క్, డెవలప్మెంట్ నెట్వర్క్ ఇది. క్యూ అనేది మరొక నెట్వర్క్, ఇది అనేది ప్రీ ప్రొడక్షన్ అనేది మరొక నెట్వర్క్, ఇది అనేది మరొక నెట్వర్క్. అంటే ఉన్న నెట్వర్క్నే నేను డివైడ్ చేశా, భాగాలుగా చేశా. భాగాలుగా చేశాను కాబట్టి ఇదేమో మాస్టర్ నెట్వర్క్ అయింది, ఇదేమో సబ్ నెట్వర్క్ అయింది. సబ్ నెట్వర్క్ అంటే సబ్ నెట్వర్క్, సబ్ నెట్వర్క్, సబ్ నెట్వర్క్. దట్ మీన్స్ వాట్, ఈచ్ మాస్టర్ నెట్వర్క్ కెన్ ఆల్సో బి డివైడెడ్ ఇంటూ సబ్ నెట్వర్క్స్. దాన్నే సబ్ నెట్వర్క్స్. సో ద ఫస్ట్ సబ్ నెట్వర్క్ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్, ద సెకండ్ సబ్నెట్ ఈజ్ ఫర్ క్యూఏ పర్పస్, ద థర్డ్ ఫర్ ప్రీ ప్రొడక్షన్ పర్పస్, ద ఫోర్త్ ఈజ్ ఫర్ ప్రొడక్షన్ పర్పస్. అంటే సబ్ నెట్వర్క్స్ అనమాట, సబ్ నెట్వర్క్స్. అంటే నెట్వర్క్ని మనం కంప్లీట్గా డివైడ్ చేసాం, దాన్నే మనం సబ్ నెట్వర్క్స్ అంటాం. ఇప్పుడు ఈ సబ్ నెట్వర్క్లో అంటే మొత్తం టోటల్గా 4 సబ్ నెట్వర్క్లు తయారు చేశా. ఏం సార్ డీబీ చేయకూడదు ఏంది, చేసుకో అంటే టైం లేక నేను చేయలే. 4 ఇచ్చా. అంటే మొత్తం ఎన్ని మనకి కౌంటు అంటే 65,531 ఇన్ని వస్తాయి మనకి. ఈ 65,531ని నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తా. అంటే ఈ సబ్ నెట్వర్క్ 1 ఉందే, దానికి ఎన్ని సర్వర్లు లాంచ్ అవ్వాలో చెక్ చేసుకుంటా, 2కి ఎన్ని సర్వర్లు కావాలో చెక్ చేసుకుంటా, 3కి ఎన్ని సర్వర్లు, 4కి ఎన్ని సర్వర్లు కావాలో చెక్ చేసుకుని ఐపీ రేంజ్లు ఇస్తాను నేను. దానికి లోబడి మాత్రమే 65,531 ఉంది మనకి. ఇప్పుడు నేనేమి ఇస్తాను, ఈ సబ్ నెట్వర్క్ రేంజ్ ఏమని ఇస్తానంటే ఎస్ ఎస్, ఇక్కడ చూసారా ఇక్కడ. అంటే నేను ఎట్లా ఇస్తాను తెలుసా, ఇదిగో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉందమ్మా ఇది. ఇప్పుడు నేను ఈ సబ్ నెట్వర్క్ రేంజ్ ఏమని ఇస్తాను, సపోజ్ సంథింగ్ కాల్డ్ 172.10.5.7 సంథింగ్ అని ఇచ్చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 8 అని ఇచ్చి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇదిగో 20 రాస్తా. ఓహోహో, అంటే ఈ సబ్ నెట్వర్క్ రేంజ్ మళ్ళీ నేను డిసైడ్ చేస్తున్నా. అప్పుడు ఇక్కడ ఎన్ని ఐపీలు వస్తాయంటే 4,096 -5 ఈజ్ ఈక్వల్ టు 4,091 ఐపీలు వస్తాయి నాకు. సబ్ నెట్, దాన్నే మనం సబ్ నెట్వర్క్ అంటాం, సబ్ నెట్ అంటాం. అది డెవలప్మెంట్ సబ్ నెట్ ఆర్ క్యూఏ సబ్ నెట్. సబ్ నెట్వర్క్ అంటే నెట్వర్క్ కెన్ ఆల్సో బి డివైడెడ్ ఇంటూ సో మెనీ నెట్వర్క్స్, అదే సబ్ నెట్వర్క్. ఈ సబ్ నెట్వర్క్కి మళ్ళీ రేంజ్ డిసైడ్ చేశా. అంటే ఇక్కడ ఈ సబ్ నెట్లో ఐ కెన్ ఐ కెన్ డిప్లాయ్ ఓన్లీ 4091 సర్వర్స్ ఓన్లీ. అంతకు మించి అయితే ఈ కష్టం, ఈ సబ్నెట్ పనికిరాదు ఇక. సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ 172.10.5.9/20. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఈ సబ్ నెట్వర్క్లో మళ్ళీ అగైన్ ఒక 4091 వస్తున్నాయి.
మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను తెలుసా? 172.10.5.10.5.10.again 20. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. మళ్ళీ ఈ సబ్ నెట్వర్క్ అంటే అక్కడేమో ఫస్ట్ ఇచ్చేటప్పుడేమో పెద్దగా ఇచ్చుకోవాలి అక్కడ. అక్కడేమో 16 ఇచ్చాను కాబట్టి సైడర్ వాల్యూ 65,000 వచ్చినాయి. ఓహో, 65,531 వచ్చినాయి. ఇక్కడ ఏంది? ఇక్కడ మనం ఇట్లా ఇచ్చుకుంటున్నాం. మళ్ళీ ఇది ఒక సైడర్ వాల్యూ ఇక్కడ. అంటే ఇక్కడ మళ్ళీ 4091 వస్తాయి. మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ 172.10.5.11.బార్ 20. మళ్ళీ అగైన్ ఐ కెన్ గెట్ అగైన్ 4091 ఐపీస్. ఓకే, సో దట్ ఐ కెన్ డిప్లాయ్ 4091 సర్వర్స్ ఇన్ దిస్ నెట్వర్క్ ఏరియా. దట్ మీన్స్ వాడు ఎట్లా ఈ మాదిరిగా మనం నెట్వర్క్ని డివైడ్ చేసి స్మాలర్ యూనిట్స్గా తయారు చేసి, దట్ మీన్స్ వాడు పేరెంట్ అండ్ చైల్డ్ అంతే. చైల్డ్, పేరెంట్, చైల్డ్ డైరెక్టరీ, పేరెంట్ డైరెక్టరీ. సో ఇప్పుడు ఇదన్నీ చైల్డ్సే మొత్తం, ఆల్ ఆర్ చైల్డ్స్. అదేంటది? ఇది పేరెంట్, యాక్చువల్గా పేరెంట్. అంటే ఇక్కడ చూడండి, నాకు ఒక ప్రాజెక్ట్లో నాకు వాడి డిజైన్ ఇలాగ ఇచ్చాడు. అయ్యా బాబు, క్యూఏ సర్వర్లు ఇన్ని కావాలి, ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు ఇన్ని ఉండాలి, ప్రొడక్షన్ సర్వర్లు ఇన్ని ఉండాలి, డెవలప్మెంట్ సర్వర్లు ఇన్ని ఉండాలి, బ్యాక్ ఎండ్ సర్వర్లు ఇన్ని, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు ఇన్ని. మహాప్రభు డిజైన్ చేయి నెట్వర్క్ని. ఎస్, దిస్ ఈజ్ యువర్ టాస్క్ అంతే. యాజ్ అ నెట్వర్క్ అడ్మిన్గా నీ టాస్క్ ఇది. ఓకే ఓకే ఓకే, ఈ విధంగా నువ్వు స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి ముందుగానే. చేస్తే అక్కడ సర్వర్లు డిప్లాయ్ చేసుకోవడానికి అవకాశం ఉంది రియల్గా. ఇది అసలు స్టోరీ. ఓకే ఓకే సార్. అంటే ఇలాగా నాది ఏబిసి బ్యాంక్ అబ్బా. ఓకే ఓకే, ఏబిసి బ్యాంకు. ఇదే ఏబిసి బ్యాంకు త్రూఅవుట్ ద గ్లోబ్ ఉంది నాకు. అక్కడ మరొక అప్లికేషన్, మరొక ఎగ్జాంపుల్, ఇంకొక టాస్క్, ఇంకొకటి చేయాలి. అప్పుడు ఏం చేస్తాను? ఐ కెన్ క్రియేట్ ఎ వన్ మోర్ నెట్వర్క్. ఓ, దట్ ఈస్ నెట్వర్క్ టు బాస్. ఓకే ఓకే, అంటే నా డ్యూటీ, నా ఉద్యోగం ఇదే, నా రెస్పాన్సిబిలిటీ ఇదే. ఐ కెన్ క్రియేట్ ఎ సో మెనీ నెట్వర్క్స్ బాస్. ఐ కెన్ క్రియేట్ ఎ ఎనీ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్. I can provide a range like this. ఇట్లా ఈ మాదిరిగా. దట్ మీన్స్ వాట్, I have a 40 or 25 networks inside my project. Yes, yes. How much of experience do you have? I have a 4 years of experience. Okay, please list out all your networks. I don't know. అరే బాబు, ఇదేంటి? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ చెప్పు. ఎస్ ఎస్, I have in my project, we have minimum to minimum 20 to 25 networks. But each networks is having, different sub networks. But each sub networks is having like this. Okay, ఇలా మనం డిస్కషన్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే, ఇది రియల్ టైమా లేదా మీరు కావాలని ఇది రియల్ టైమే. వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ డిస్కసింగ్, ఏడబ్ల్యూఎస్, లైనెక్స్, డెవాప్స్, మొత్తం రియల్ టైం బేసే. టోటల్గా చెప్పాలంటే కంపెనీలో ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో అదే ఇది. కాకపోతే మీరు చూసే దాంట్లో తేడా ఉంది కాబట్టి మీరు వేరే రాంగ్గా అప్రోచ్ అవుతూ ఉంటారు అంతే. అంతేగాని మొత్తం టోటల్ కాన్సెప్ట్ ఇదే. ఇది మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు మీరు కరెక్టే, సబ్ నెట్వర్క్ అని చెప్పారు కదా, మాస్టర్ నెట్వర్క్ అని చెప్పారు. ఈ రెండు మాకు చూపించగలరు? ఎస్ ఎస్, ఇది మనం మాన్యువల్గా చేసాం. ఇప్పుడు దీన్ని మాన్యువల్ మొత్తాన్ని, వర్క్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాడికి ఇచ్చేస్తున్నాం. ఆ ఏడబ్ల్యూఎస్లో ఈ వర్క్ మొత్తం చేయడానికి ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ పేరే ఎక్సలెంట్ సర్వీస్ విపిసి. ఆ విపిసి అనే సర్వీస్ ఉపయోగించి మనం ఈ విధంగా వర్కౌట్ చేస్తాం. అది తర్వాత వస్తుంది, ఇప్పుడే కాదు, వస్తుంది. అసలు నెట్వర్క్ అంటే ఏంది, దాని విధానం ఏంది, ప్రాసెస్ ఏంది, ఇట్లా మనం సింపుల్గా అది ఉండటం వల్ల, విపిసి అనేది ఉండటం వల్ల ఇప్పుడు నెట్వర్క్ అడ్మిన్ టాస్క్ తగ్గిపోయింది ఈజీగా. క్లౌడ్ ఇంజనీర్ ఇదంతా చేయగలుగుతున్నాడు. చూడండి ఎలా చూపిస్తాను నేను, చూడండి రైల్గా. చూసావా? ఇదిగో. ఓకే, వస్తుంది అది. ఎస్, నెట్వర్కింగ్. ఇదిగో నెట్వర్క్ సెట్టింగ్స్. చూసారా? నెట్వర్క్ సెట్టింగ్. ఆ నెట్వర్క్ సెట్టింగ్లో ఉన్న ఈ సబ్నెట్టే నేను చెప్పింది అది. వాడు అంటే ఏడబ్ల్యూఎస్ వాడు అలా ఇచ్చాడు. బట్ ఇది ఈ నెట్వర్క్ ఉందే, ఇది మాస్టర్ నెట్వర్క్. అంటే ఏడబ్ల్యూఎస్ కింద అది మాస్టర్ నెట్వర్క్ అయింది.
ఇదేమో సబ్ నెట్వర్క్ అయింది. ఓకే ఓకే ఓకే. దాని రేంజెస్ కూడా వాడే డిసైడ్ చేశాడు. బట్ వాళ్ళు ఇచ్చిన రేంజెస్ అవన్నీ మనం మొత్తం ఉపయోగించాం. నో, వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ పర్పస్. వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ పర్పస్, అంతే. సో అక్కడ నెట్వర్క్ అది మాస్టర్, ఇక్కడ నెట్వర్క్ ఇది సబ్ నెట్. వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం ఒక్కడు కూడా తీసుకోం, వాళ్ళు ఇచ్చిన సైడర్ కూడా మనం తీసుకోం, రైట్. బట్ వాళ్ళు ఎలా డిజైన్ చేశారు సైడర్ని ఏంటి అనే దానికోసం మనం చెక్ చేసుకుంటే, ఇక్కడ అంటే వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అనేది మనం చెక్ చేసుకుంటే, చూడండి ఇక్కడ చూసారా, ఇక్కడ ఇదిగోండి ఎడిట్ అనే ఆప్షన్ కనపడేది చూడండి. ఎడిట్ ఎడిట్ ఉంది సార్, ఎడిట్ ఎడిట్, ఎస్ ఎస్, ఇదిగో నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్లో ఇక్కడ కిందకు వస్తే, ఇక్కడ ఇక్కడ చూస్తే ఎడిట్ క్లిక్ చేయండి. జస్ట్ ఎడిట్ క్లిక్ చేసిన వెంటనే నేనేమంటానంటే సబ్నెట్ని క్లిక్ చేస్తా ఇట్లా. సో సబ్నెట్ క్లిక్ చేసిన వెంటనే ఇదిగో చూసారా, ఇప్పుడు మీకు అర్థమైంది. ఓ సార్ వచ్చినాయి సార్, ఎస్ ఎస్, ఇదిగో ఇక్కడ బాబు ఐపీ అడ్రస్ అవైలబుల్ 4091, సైడర్ ఎంత 20. ఓకే ఓకే ఓకే, ఓహో ఇలా వస్తుందా, ఎస్ ఎస్ ఇలా వస్తుంది యాక్చువల్గా. అంటే 172.31.16.0/20 సైడర్ వాల్యూ, ఇదిగో సైడర్, సిఐడిఆర్ సైడర్. ఓకే ఓకే సార్, మీరు ఓకే రైట్. ఇప్పుడు మీకు దగ్గర దగ్గరగా నాకు తెలిసినంత వరకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎస్ ఎస్, అదే అక్కడ ఇచ్చాడు. దాన్ని మనం సింప్లిఫై చేసి ఇంకా చాలా జాగ్రత్తగా మనం ఓన్ నెట్వర్క్ని తయారు చేసుకుంటాం మనం. అంటే వీ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ పర్పస్ ఓన్లీ. సో వీ డోంట్ యూస్ దిస్ డిఫాల్ట్, ఇది మొత్తం డిఫాల్ట్. అర్థమైందా? సో ఇక్కడ చూస్తే మీరు మిత్రమా, ఇదిగోండి చూసారా ఐపీ అడ్రసెస్ అవైలబుల్. చూసారా ఐపీ అడ్రస్లు ఎన్ని ఉన్నాయా అంటే అది చూపిస్తుంది అది. ఓకే ఓకే, ఐపీ అడ్రస్లు బాబు ఎన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయమ్మా చెక్ చేసుకో. ఎస్ ఎస్, అంటే నువ్వు ఇచ్చిన 20ని బట్టి యూ విల్ గెట్ 4091. ఓహోహో, అంటే యాక్చువల్గా 4096-5 = 4091, అది. అంటే నువ్వు అక్కడ ఇచ్చావు కాబట్టి ఈ వాల్యూ వస్తాయి. అంటే దిస్ ఈజ్ వాట్ ఐపీ అడ్రసెస్ అవైలబుల్. అంటే ఈ సబ్ నెట్వర్క్లో నువ్వు 4091 సర్వర్లు డిప్లాయ్ చేయడం కుదిరిద్ది. 4091 సర్వర్లు. అంటే ఈచ్ మిషన్ ఫర్ ఈచ్ ఐపీ అడ్రస్, ఈచ్ మిషన్ ఫర్ ఈచ్ ఐపీ అడ్రస్ ఫర్ ఈచ్ మిషన్ అన్నట్టు అనమాట. ఒక ఐపీ అడ్రస్ ఒక మిషన్కి, రెండో ఐపీ అడ్రస్ రెండో మిషన్కి, అలా 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 చెక్ చేసుకుంటే 4091 మనం ఇక్కడ సెట్ చేసుకుని చూసుకోవచ్చు. అది సైడర్. అర్థమైందా సార్? మీరు కరెక్ట్గా సైడర్ అంటే మాకు చెప్పలేదే అసలు ఏంటి ఫుల్ ఫామ్ చెప్పాలి సారు మీరు, లేకపోతే అవి చెప్తేనే మనకి ఉద్యోగాలు వచ్చేది అనుకుంటే పొరపాటు. నో, చాలా మందికి అదొక ఆత్రం ఉంటుంది. సైడర్ అంటే ఏంటంటే క్లాస్ లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్, అంతే. సైడర్ అంటారు దాన్ని. ఏంటంటే క్లాస్ లెస్ క్లాస్ లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటారు దాన్ని. అర్థమైందా? ఎస్ ఎస్ సార్, ఓకే. సైడర్ అంటారు దాన్ని సింపుల్గా చెప్పాలంటే. ఇంకో భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ అప్రోచ్ టు ఎలొకేట్ అన్ ఐపీ అడ్రసెస్. ఇట్ ఈస్ అన్ అప్రోచ్ అంటే సైడర్ అనేది ఏంటి, ఒక అప్రోచ్ మాదిరి అనమాట. ఇందాక మనం క్యాల్కులేషన్ చేసామో అది అప్రోచ్ టు ఎలొకేట్, టు ప్రొవైడ్ అ నంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు మై నెట్వర్క్. దెన్ వి యూజ్ సైడర్ బ్లాక్ నంబర్, సైడర్ వాల్యూ. ఎస్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఐపీ అడ్రస్ ఎలొకేషన్ అప్రోచ్ అని కూడా అంటారు. ఐపీ అడ్రస్ ఎలొకేషన్ అప్రోచ్ అని కూడా అంటారు. ఐపీ అడ్రస్ ఎలొకేషన్ అప్రోచ్ ఏది, సైడర్నే ఐపీ అడ్రస్ సైడర్ అంటే ఏంది, ఇదిగో ఈ నెంబర్ అమ్మా, సైడర్ నంబర్, సైడర్ బ్లాక్ నంబర్, ఈ నెంబర్ 20 సైడర్ బ్లాక్ నెంబర్. అర్థమైందా? సో ఈ మాదిరిగా మనం సైడర్ గురించి కొంత అవగాహన అయితే వచ్చింది. సో అసలు యాక్చువల్గా ఈ సైడర్ని ఇంట్రడ్యూస్ చేశారు, చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా. ఓకే. సో ఈ మాదిరిగా అంటే ఏం లేదు, నంబర్ ఆఫ్ మిషన్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని ఉన్నాయి, అంతే. సో నంబర్ ఆఫ్ ఐపీస్ 4091 వస్తుంది, నంబర్ ఆఫ్ సర్వర్లు కూడా 4091 వచ్చేస్తుంది అట్లా. సో దిస్ ఈజ్ సైడర్. ఓకే. సో చదవండి కొంచెం, మీకు కొంచెం అర్థమైంది.
చదవకుండా క్లాస్కి వస్తే మాత్రం అర్థం కాదు, చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. టోటల్గా చెప్పాలంటే మనం చాలా కింద స్థాయికి వెళ్ళిపోయి ఇదంతా వర్కౌట్ చేసి ఈ స్థాయి ఇట్లా వచ్చేసాం. ఓకే, కొంచెం మీరు చదవగలిగితే ఎక్సలెంట్ ఎనర్జెటిక్గా మీకు అర్థమైంది, లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు మీరు. ఓకే, సో లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే అండ్ take the class next, okay, next Monday or something. Okay, thank you so much and see you tomorrow. Bye friends, thank you so much. Thanks for your good patience.